गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्रीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्ति। ఓం శ్రీ సాయిరామ్. మన బంగారు తండ్రి ప్రేతమ భగవాన్ శ్రీ సత్య సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మనం మార్చి 6వ తేదీ నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో బాల వికాస్ గ్రూప్ 4 తరగతుల్ని ఆన్లైన్ వేదికగా ప్రారంభించుకున్నాం. ఈ విషయం అందరికీ సువిదితమే. అయితే మనకి ప్రతి నెల కూడా మొదట్లో ప్రతి నెల కూడా రాష్ట్ర స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో ఒకటి గ్రూప్ 4 క్లాసెస్ ని నిర్వహించుకోవాలని స్వామి అనుగ్రహంతో సంకల్పించుకున్నాం. అలాగే ఏంటంటే అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మార్చి 6వ తారీఖున డాక్టర్ శశిబాల గారితో ఫస్ట్ క్లాస్ జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వేగళ్ళ అనిల్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త, వారితో ఒక క్లాస్ నిర్వహించబడింది. అలాగే మన జిల్లా స్థాయిలో మొట్టమొదటి క్లాస్ డాక్టర్ టి సమీర్ నందన్ గారితో నిర్వహించబడింది. అయితే ఏంటంటే మన జిల్లా స్థాయిలో ఇది 2వ బాల వికాస్ గ్రూప్ 4 తరగతి. ఈరోజు ఈ క్లాస్ అంటే ఈ టాపిక్ ఏంటంటే సాయి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సింపుల్ గా చెప్పాలంటే మనం అంతా అనుకుంటూ ఉంటాం ప్రాణ సఖా భగవాన్. ఈ అంశంపై మనకి ఈరోజు మనతో ఈ కార్యక్రమాన్ని ఈ వేదికని పంచుకోవడానికి మనతో ఉన్నారు అవర్ డియరెస్ట్ గోపి భాయ్. గోపి అంకుల్ అని మేము పిలుచుకున్నా సరే ఆయన గోపి భాయ్గా సుపరిచితులు అందరికీ కూడా. అలాగే ఏంటంటే మన జిల్లా అధ్యక్షుల వారు, అలాగే రాష్ట్ర విద్యా విభాగ మహిళా సమన్వయకర్త వారు కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. వారు వేరే బాల్ వికాస్ కార్యక్రమంలో ఉండి కొంచెం ఆలస్యంగా వస్తారన్నారు. రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా జాయిన్ అవ్వాల్సి ఉంది. వారు అవకాశం చూసుకుని ఒక 10 నిమిషాలైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. అయితే ఏంటంటే ముందుగా వారిని పరిచయం చేసే ముందు, మన ముఖ్య వక్తని పరిచయం చేసే ముందు, మన జిల్లా అధ్యక్షుల వారు శ్రీ సూర రామచంద్రరావు గారు మన బాల్ వికాస్ గ్రూప్ 4 తరగతిని ఉద్దేశించి ఫ్యూ మినిట్స్ ప్రసంగించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము. సాయిరామ్. సాయిరామ్ అంకుల్, ఓవర్ టు యూ. సాయిరామ్ సార్. గోపికృష్ణ సాయిరామ్ సార్. సాయిరామ్ రామచంద్రరావు గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ మన ఈ ఆన్లైన్ గ్రూప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన ఆ దేవదేవుడి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ రఘుపర్తి లక్ష్మణరావు గారి సూచన మేరకు మన గోపీకృష్ణ గారితో ఈ గ్రూప్ 4 బాల వికాస్ పిల్లల యొక్క మోటివేషన్ క్యాంప్
ఏర్పాటు చేసుకున్నాం ఆన్లైన్ ద్వారా. మరి తమ విలువైనటువంటి సమయాన్ని మనకు కేటాయించిన గోపీకృష్ణ గారి కోసం 2 విషయాలు మాట్లాడిన తర్వాత క్లాసులోకి వెళ్దాం. మరి గోపీకృష్ణ గారు మరి సీతాపతి ఐఏఎస్ మన ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి మన సీతాపతి గారు, అలాగే రమాదేవి గారి దంపతుల యొక్క మరి తనయుడు. అలానే మరి అంతకు ముందు మన సీతాపతి గారు అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా కూడా పనిచేశారు. అప్పుడే స్వామివారితో వారికి అనుబంధం ఏర్పడింది. ఆ తరువాత ఆ అనుబంధం అన్నది ఇప్పుడు మన గోపీకృష్ణ గారి ద్వారా కూడా మనందరికీ పంచబడుతుంది. అలానే మరి గోపీకృష్ణ గారు అందరికీ ఉపయోగకరమైనటువంటి ఆరోగ్య రంగంలో అయితేనేమి, సమాచార రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, అలానే ఇతర సేవా రంగాలలో కూడా మరి 35 సంవత్సరాల తమ యొక్క వ్యాపారాభివృద్ధి ఇవన్నీ చూసుకునే అనుభవం ఉన్నటువంటి చక్కని మనకి స్వామి ప్రసాదించిన వక్త. అలానే ప్రస్తుతం విస్తా హెల్త్ కేర్ సిఇఓగా ఉంటున్నారు. అలాగే మ్యాక్స్వెల్ ఈఎంఆర్ రీసెర్చ్ సెంటర్ కూడా మరి ప్రధాన బాధ్యతలు వహిస్తున్నారు. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఇంతకాలాన్న మనకు వెచ్చిస్తున్నటువంటి మన గోపీకృష్ణ గారు, అలాగే టర్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండిగా కూడా ఉన్నారు. అలాగే నెక్టార్ ఓమ్ని మీడియా సొల్యూషన్స్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు. బయో అగ్రి ప్రొడక్ట్స్ కంపెనీ యొక్క డైరెక్టర్గా కూడా ఉన్నారు. అలాగే అనేక రకాలైన హోదాల్లో ఉండి ఈరోజు మనకు అంటే ఇంతమంది జనబాహుల్యానికి సేవలు అందిస్తూ మనకు కూడా చక్కని మన పిల్లలకు దిశానిర్దేశం చేయడానికి, ఎందుకంటే గ్రూప్ 4 పిల్లలంటే వాళ్ళ యొక్క మానసికమైనటువంటి చాంచల్యత్వం నుండి ఒక విధమైనటువంటి స్థిరత్వాన్ని ఏర్పరచడానికి మన ముందుకు స్వామివారు పంపించినటువంటి చక్కని మరి పనిముట్టు గోపీకృష్ణ గారు. అలానే గోపీకృష్ణ గారి కోసం ఇంకా మనకి 1977లో స్వామివారు నిర్వహించినటువంటి ప్రథమ ప్రపంచ యువ సమ్మేళనానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా పనిచేసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో స్వయంగా అనుగ్రహించబడినటువంటి భాగ్యశీలి మన గోపీకృష్ణ గారు. అంతేకాకుండా మన సత్యసాయి సేవా సంస్థల జాతీయ కార్యక్రమాల్లో కూడా, అలాగే గ్రామ సేవా ట్రస్ట్ జాతీయ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఆయన కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా చాలా ఇంతటి బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశాలి ఈరోజు మన మధ్యకు రావడం స్వామివారి అపార అనుగ్రహం. మరి అలాగే గోపీకృష్ణ గారు శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరపున స్వాగతం పలుకుతూ నేనే ఎక్కువ కాలం తీసుకోకుండా సార్కి మరి ఎక్కువ సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో మరి అతి తక్కువలోనే ముగిస్తున్నాం. మరి స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు, అలానే మన రాష్ట్ర అధ్యక్షుల వారి యొక్క కూడా చక్కని అభినందనలు కూడా సార్కి ఉన్నాయి. అలానే మన పిల్లల కోసం చూసుకుంటే మరి ఈరోజు మరి ఇంకా చాలా ఎక్కువ మంది ఇంకా జాయిన్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు 50 మంది పిల్లల వరకు జాయిన్ అయ్యారు సార్. మరి మీరు వీళ్ళందరికీ కూడా మరి చక్కని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు మీ ద్వారా అందించాలని కోరుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అలాగే ఇంతటి ప్రోగ్రామ్ ను కూడా అహర్నిశలు కృషి చేసి మరి ఏర్పాటు చేసినట్టు మా శశికాంత్, అలాగే చరణ్, మన శివకుమార్, వీళ్ళందరి లిఖిల్, వీళ్ళందరి టీంకు కూడా ప్రత్యేక సాయిరాం తెలియజేసుకుంటూ మరొకసారి ప్రత్యేకించి మా శశికాంత్కి స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన కూడా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సు ఉండాలని మనసారా హృదయపూర్వకంగా కోరుకుంటూ జై సాయిరాం, జై సాయిరాం. సాయిరాం సార్. సాయిరాం అంకుల్. స్వామి అనుగ్రహాశీస్సులతో మన జిల్లా అధ్యక్షుల వారు చక్కగా మన గోపి అంకుల్ కోసం చెప్పారు. గోపి అంకుల్ అని 10 సార్లు వస్తున్నా, హీఈస్ ఆల్వేస్ అవర్ గోపి భాయ్. అండ్
స్వామి అనుగ్రహంతో ఫస్ట్ 10 minutes లోనే సుమారుగా 50కి పైగా పార్టిసిపెంట్స్ జాయిన్ అయ్యారు. అండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని బాల వికాస్ కేంద్రాల్లో అంటే మన కౌంట్ బట్టి ఇంత మనం ఇట్లా పెట్టుకున్నాం కానీ నెంబర్ అని కొన్ని బాల వికాస్ కేంద్రాల్లో మీరు గమనిస్తే ఎదురుగా టోలాపి సెంటర్ బాల వికాస్ సెంటర్ కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే పిల్లల కోసం చక్కగా వాళ్ళు స్క్రీన్స్ ఏర్పాటు చేసి అండ్ అవర్ గోపి వాయిస్ సత్సంగాన్ని వాళ్ళకి వినిపించాలని ఒక చిరు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కులపేట సమితి ఇలా చాలా సమితుల్లో కూడా ఇట్లాగా స్క్రీన్స్ పెట్టారు. సో మనకి కౌంట్ అనేది ఇక్కడ టెక్నికల్ గా 50 or 55 అయినప్పటికీ కూడా సుమారుగా 100 మందికి పైగా ఈ కార్యక్రమాన్ని మరి కొద్దిసేపు ఈ గంట పాటు మైమరిచిపోయి విన్నారు. అయితే ఏంటంటే స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఏంటంటే ఎవరు కూడా దయచేసి మధ్యలో అన్మ్యూట్ చేయొద్దు, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు స్పీకర్ ని. అండ్ ఎవరు కూడా స్క్రీన్స్ అనేవి మీ బ్యాక్గ్రౌండ్స్ బాగోలేకుండా మీరు సమ్ నాట్ ఇన్ ద రైట్ పొజిషన్ అన్నప్పుడు మాత్రం దయచేసి ఆన్ చేయొద్దు. బట్ ఎవరైతే చక్కగా శ్రద్ధగా వింటున్నారో దయచేసి మీ కెమెరాస్ ఆన్ లో పెట్టుకుంటే అండ్ గోపి భాయ్కి కూడా చక్కగా ఉత్సాహంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తూ మాట్లాడడం అనేది. కాబట్టి దయచేసి కొంతమంది ఎవరైనా లైక్ చరణ్, సాయి కృష్ణ ఇటువంటి వాళ్ళు ఎవరైనా కెమెరాస్ ఆన్ చేసి గోపి భాయ్ని చక్కగా ఈ కార్యక్రమంలో ఉత్సాహపరుస్తూ మన బాల వికాస్ స్థాయి ఎట్లా ఉందో వాళ్ళకి చూపించాలి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయను, ఆయనకి 9:15కి ఇస్తామని చెప్పాను. ఆయన్ని పరిచయం చేయడం అనేది మన ధర్మం కాబట్టి ఆయన్ని పరిచయం చేయవలసిందిగా మన శ్రీ సత్యసాయి బాల వికాస్ పూర్వ విద్యార్థి, అలాగే ఇప్పుడు గ్రూప్ 4 స్టూడెంట్, అలాగే శ్రీకాకుళం జోన్ యూత్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న చిరంజీవి సాయి చరణ్ ని ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్. శశి పరిచయం అయిపోయిందిగా, మళ్ళా అవసరమా? అంకుల్ ఇట్స్ ఫార్మాలిటీ. అండ్ చాలా మంది జాయిన్ అయ్యారు కూడా అండ్ దే ఆల్ టు నో అబౌట్ యూ. థ్యాంక్ యూ. గో అహెడ్ చరణ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు అనంత శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి బాల వికాస్ గ్రూప్ 4 తరగతులకు విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్. ఈ రోజు మన ముందు ముఖ్య వక్తగా డాక్టర్ పి గోపికృష్ణ గారు విచ్చేసి ఉన్నారు. వీరి గురించి చెప్పాలంటే వీరు బాల్యం నుండి స్వామివారి అడుగుజాడల్లో నడిచేవారు. గోపికృష్ణ గారు శ్రీ పి సీతాపతి IAS అండ్ శ్రీమతి రమాదేవి పుణ్య దంపతుల కనిష్ట పుత్రుడు. వీరు సుమారు 4 దశాబ్దాలుగా ఎన్నో సేవలను అందిస్తున్నారు. 1997లో జరిగిన మొట్టమొదటి నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ కి మన ప్రియతమ స్వామివారిచే వీరు మొట్టమొదటి నేషనల్ యూత్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీరు ఎన్నో విశేషమైన సేవలను మన సంస్థకు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వీరు శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ఇండియా నేషనల్ టీం మెంబర్ గా, శ్రీ సత్యసాయి గ్రామ సేవ ట్రస్టీగా, అలాగే హైదరాబాద్ శ్రీ సత్యసాయి విద్యా విహార్ కన్వీనర్ గా, అంతేకాకుండా మనందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమైన అలాగే ప్రతి యువతీ యువకుల ఎంతో ఫేవరెట్ అయిన శ్రీ సత్యసాయి నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కి కన్వీనర్ గా ఎన్నో సేవలు అందిస్తున్నారు. వీరికి సుమారుగా స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ డెవలప్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ అండ్ IT రంగాల్లో 40 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ప్రస్తుతం వీరు విస్టా హెల్త్ కేర్ గ్రూప్ CEOగా, అలాగే డీనోసోర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి, అలాగే వివిధ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కేవలం సేవ ఆధ్యాత్మిక రంగాల్లోనే కాకుండా వృత్తి జీవితంలో కూడా వీరికి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా 2020వ సంవత్సరంలో జ్యువెల్ ఆఫ్ ఇండియా వీరి విశేష సేవలకు డాక్టరేట్ పురస్కారాన్ని అందించారు. అంతేకాకుండా విద్యారంగంలో వీరి కంట్రిబ్యూషన్ కి భారత్ గౌరవ్ అనే అవార్డు కూడా దక్కింది. ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజు మన ముందు ఉండడం మనకి స్వామి ఎంతో బ్లెస్సింగ్స్ అన్నమాట. సో ఈ రోజు ఈ యొక్క గ్రూప్ 4 క్లాస్ సాయి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనే క్లాస్ వీరి ద్వారా వినాలని మా శ్రీకాకుళం జిల్లా గ్రూప్ 4 బాల వికాస్ విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంకుల్. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన స్వామి వారికి మీ అందరికీ అనేక ధన్యవాదాలు తెలుపుతూ జై సాయిరామ్. ఓవర్ టు గోపి అంకుల్. Uncle, you are on mute. ఓం శ్రీ సాయిరామ్.
ఆధునిక విద్య పెరిగెను అంతులేక, ఆత్మ విద్యయు క్షీణించే అవధి లేక, సత్యధర్మములన్నీయు సమసిపోయే, ప్రేమ శాంతి అహింసలు పేదబడియే, అధిక భాషించు శూరత్వమధికమయ్యే, కార్యశూరత శూన్యమై కరిగిపోయే, బ్రతుకులు ఆడంబరములాయే, నేటి విద్యార్థి బ్రతుకు ఈ పదాయే, నేటి విద్యార్థి బ్రతుకు, నేటి విద్యార్థి బ్రతుకు ఈ పదాయే. స్వామివారి దివ్య పాద పద్మములకు మనందరి తరఫున శతకోటి నమస్సుమాంజలు అర్పించుకుంటూ, స్వామి ఆనంద బిందువులతో మనందరినీ ప్రేమతో ఆశీర్వదింపాలని, ఆలోచనతో చేయాలని ప్రార్థిస్తూ, నేను ఒక గంట సేపు కొన్ని స్వామి చెప్పిన మాటలు, స్వామి లీలలు, కొన్ని ముచ్చట్లు, స్వామి మన జీవితంలో మనకు బంగారు మిత్రుడు ఎలా అవుతారు, ఎలా చేసుకోవాలి అన్న విషయం మీద నేను చర్చిస్తాను. ముందుగా రామచంద్రరావు గారికి, శశికాంత్కి, చరణ్ అందరికీ ధన్యవాదాలు. సత్యసాయి సంస్థల్లో స్వామి కంటే గొప్పవారు ఎవరు లేరు. స్వామి దగ్గర మన ఇంట్రడక్షన్ అస్సలు అవసరమే లేదు. నేను పదే పదే శశికి చెప్పాను, నేను స్వామి దగ్గర ఒక యూస్ఫుల్ టూల్గా, ఒక వర్ది ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండాలి. ఆ ఇంట్రడక్షన్ ఒక సేవాదళ సభ్యుడు అంటే ఒక భారత్ రత్న అట్లాంటి అవార్డు అన్నమాట. ఒక సేవాదళ మెంబర్కి అంత విలువైన పదవి అది. సో నా ఇంట్రడక్షన్ ఎవరన్నా ఇప్పుడున్నా దయచేసి ఏమైనా చేయదలుచుకుంటే, గోపీబాయ్, గోపి అంకుల్ ఒక సేవాదళ సభ్యుడు చేయండి దయచేసి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. నేను ఈరోజు కొన్ని విషయాలు మీకు అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ముఖ్యంగా నాకు ఓ నల్ల స్క్రీన్ మీద మనుషులు కనపడకుండా మాట్లాడడం అంత ఇష్టం ఉండదు. సో దయచేసి ఎవరైతే స్క్రీన్లు ఆన్ చేసుకోగలితే దయచేసి స్క్రీన్లు ఆన్ చేసుకోండి. నాకు పిల్లలు కనపడి అందరూ కనపడితేనే అక్కడ ఆనందం. ఇక్కడ చూడండి, పిల్లలు, బాల వికాస్ పిల్లలందరూ ఎంత ముచ్చటగా కూర్చుని వింటున్నారు. అక్కడ ఏ సమితి అమ్మా ఇది? తోలాపి అంకుల్, తోలాపి. వెరీ గుడ్. తోలాపి వాళ్ళు చూడండి, అలా కూర్చుని ముచ్చటగా వింటున్నారు పిల్లలు. సో అలా ఉండాలి. సో బ్లాక్ స్క్రీన్ లో పేర్లు కనపడుతూ మనుషులు కనపడకుండా ఉంటే ఏదో ఒక బ్లాక్ బోర్డు చూసి మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అనమాట. నాకు ఉత్సాహము ఉల్లాసము రాదు. సో ఎనీవే, సెకండ్లీ నా, సో నేను ఇప్పుడు గ్రూప్ 4 పిల్లలు అంటే సుమారు 15, 16 నుంచి 18 ఏళ్ల వరకు వయసు ఉండేవాళ్ళు గ్రూప్ 4 కింద వస్తారు మన ఆర్గనైజేషన్ సంస్థ ప్రకారం. నేను సత్యసాయి సంస్థను 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. అంటే బహుశా మీకంటే కాస్త ఒక ఏడాది చిన్నగా ఉన్నానేమో. నేను 10వ తరగతి చదవంగానే ఒక వింటర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్ జరిగింది హైదరాబాద్లో. ఆ ప్రోగ్రాంలో నన్ను బలవంతంగా, మళ్ళా చెప్తున్నా, బలవంతంగా నన్ను మా నాన్నగారు పంపించారు. ఎందుకంటే వీడిని గాలికి వదిలేస్తే వీడు ఏమవుతాడు అని ఒక భయంతో మా క్రీస్తు శేషులు మామగారు అప్పుడు స్టేట్ కన్వీనర్గా ఉంటే వారిని పట్టుకొని నన్ను బలవంతంగా ఒక వింటర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీలో పంపించారు. వీడు కాస్తో కోస్తో మారతాడని. సో ఆ కాస్తో కోస్తో మారడం ఏమో తెలియదు, కానీ ఆ 3 రోజులు శివం ప్రాంగణంలో ఉండటంతో అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాక జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడి మాట్లాడుతున్నాను అంటే నా సీడ్ 15 ఏళ్ల వయసులో జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
పిల్లలందరూ ఎవరైతే గ్రూప్ 3 కంప్లీట్ చేసి గ్రూప్ 4కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు పట్టుదలతో ఒక దీక్షతో ఒక దిక్సూచి పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళడం ఇది స్వామివారి దివ్య ఆశీస్సులు. మీకు ఇప్పుడు తెలియదు ఇవన్నీ. రాను వెన్ యూ గ్రో అప్, ఎప్పుడైతే పెద్దగా పెరుగుతారో మీరు, అప్పుడు మీకు ఈ విలువలు ఏదైతే మీ గురువు గారు చెప్పారో లేకపోతే మీ పెద్దలు చెప్పారో అవి గుర్తొస్తున్నాయి. అయితే నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అని నాకు అందరూ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అంటే మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్, మన జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకుందాం. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్లో ఇంట్లో సుమారు ఎంతమంది పనిచేస్తారు? నాకు కనీసం మా ఇంట్లో ఒక 4-5 మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. 4-5 పీపుల్ యూస్ టు వర్క్. నేను స్కూల్కి వెళ్ళాలంటే కార్ డోర్ తెరిచేవాడు ఒకటే ఉండేవాడు, నా షూ పాలిష్ చేసేవాడు ఒకడు ఉండేవాడు, నాకు బట్టలు ఇస్త్రీ చేసేవాడు ఒకడు ఉండేవాడు. అంత పవర్ఫుల్ పొజిషన్లో మా నాన్నగారు ఉండేవాళ్ళు అనమాట. అయితే అలా పెరిగిన వాడిని ఈ 3 రోజులు నేను ఎప్పుడైతే వింటర్ కోర్స్ అండ్ ఇండియన్ కల్చర్ స్పిరిచువాలిటీకి వెళ్ళొచ్చానో, దాని తర్వాత కొంచెము చాలా ఆశపడి నేను శివంకి వెళ్ళి సేవాదలుగా జాయిన్ అయ్యాను. నేను అప్పుడు ప్రీ సేవాదలు అనేది నన్ను తీసుకున్నారు అన్నమాట. సో ప్రీ సేవాదలుగా నన్ను జాయిన్ తర్వాత నాకు ఒక డ్యూటీ అలాట్ చేయాలి కదా. నాకేం డ్యూటీ అలాట్ చేశారు తెలుసా? నన్ను తీసుకెళ్ళి ఒక శివం ఎంట్రన్స్ లో ఒక చెప్పల్ స్టాండ్ ఉంటుందన్నమాట. ఆ చెప్పల్ స్టాండ్ లో నన్ను డ్యూటీ చేయమన్నారు. డ్యూటీ ఏంటంటే భక్తులు వస్తారు శివం ప్రాంగణానికి, వాళ్ళ చెప్పులు తీసుకోవాలి, చేతిలో తీసుకుని ఆ చెప్పులు తీసుకెళ్ళి అరలో పెట్టాలన్నమాట. ఇది నా పని. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను చీఫ్ ఆఫ్ చెప్పల్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ అని వింటాం కదా, చీఫ్ ఆఫ్ చెప్పల్ స్టాఫ్ లాగా చాలా ఏళ్ళు పనిచేశాను శివంలో నేను. సో చెప్పులు తీసి ఎత్తి పెట్టాలి. నేను ఎవరి కొడుకుని? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుని. నా చెప్పులే నేను పట్టుకోను, నా చెప్పులే నేను ఎప్పుడు షూస్ నేను పాలిష్ చేసుకోలేదు. అటువంటిది నేను ఎవరిదన్నా చెప్పులు తీసి నేను అరలో పెట్టాలా? నేనన్నా నాకు ఇటువంటి పని ఇవ్వడం ఏంటి అనుకో ఆలోచించాను అన్నమాట. సో పక్కనుండే వాళ్ళని నువ్వు తీసుకో అని చెప్పేవాడిని. సో ఒకరోజు ఏమైంది, ఒక పెద్ద వయసు గల ఆయన వచ్చారన్నమాట. సుమారు 70-75 వయసు ఉంటుంది. ఆయన వచ్చి నన్ను కౌంటర్లో చూసి, ఏ బాబు ఇటు రా నువ్వు అన్నారు. వెళ్ళాను. ఏంటంటే నేను వంగలేను, కాస్త నా చెప్పులు తీసి అక్కడ పెట్టేయమ్మా, నువ్వు నా జోళ్ళు అక్కడ తీసి అక్కడ పెట్టేయన్నాడు. ఇప్పుడు నేను వంగి ఆయన కాళ్ళ నుంచి జోళ్ళు తీసి నేను అక్కడ పెడితే నా ఫ్రెండ్స్ ఎవడన్నా నన్ను చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నా పరువు ఏమైపోతుంది, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుని, నా హోదా ఏమైపోతుంది, ఇవన్నీ ఆలోచనలు నాకు బుర్ర తిరిగాయి అన్నమాట. తిరుగుతూనే ఉన్నాయి. కానీ తీసుకో బాబు అన్నాడు అన్నాడు. సో ఇంకా ఏమీ జరగకుండా ఇటు అటు చూసి మెల్లిగా చెప్పులు తీసి అది ఎవరు చూడకుండా తొందరగా వెళ్ళి అక్కడ పెట్టేద్దామని తీశాను. చెప్పులు తీయంగానే ఆ పెద్ద మనిషి నా తల మీద ఒక చెయ్యి పెట్టి, థ్యాంక్ యూ బాబు నువ్వు అని అన్నాడు. ఎప్పుడైతే ఆ తల మీద చెయ్యి పెట్టి థ్యాంక్ యూ అని ఆశీర్వదించాడో, ఆ రోజు నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్. లైఫ్ టర్న్ టు. ఆ రోజు ఆ పెద్ద మనిషి ఎవరో అని అనుకుంటూ ఉంటామా కానీ ఆ మనిషి బహుశా ప్రత్యక్ష సత్యసాయి బాబా వారే నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు నేను తిరిగి మారినది నాకు ఈ రోజు వరకు గుర్తుందన్నమాట. ఆ రోజు స్వామి ఎప్పుడైతే నా తల మీద అలా ఆశీర్వదించి నన్ను పెట్టడం నాకు ఇమ్మీడియట్ గా నాకు రియలైజేషన్ వచ్చింది, సేవ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆ రోజు మొదలెట్టింది ఈ రోజు వరకు నేను ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎవర్ ఎప్పుడు ఆలోచించలేదు చేయాలా వద్దా అని. నా శ్వాస ఉండే వరకు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూనే ఉంటాను. సో జీవితంలో మొట్టమొదటిది మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఆ పైన తల మీద ఆ రోజు ఆశీర్వదించిన వ్యక్తి స్వాము ఎవరో ఆ పెద్ద మనిషి, అది భగవంతుడి సంకల్పము అని గుర్తొచ్చింది. మనకు లైఫ్ లో గాడ్ ఈజ్ ద ఓన్లీ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ నాకు బుర్రలోకి దిగింది. ఒక మేకు కొట్టినాక బ్రహ్మాండంగా దిగింది అనమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా మంది అడుగుతాను, నేను
మనకి స్వామి భగవంతుడు అని చాలా మంది అంటారు, కరెక్టేనా? అంటారా? తలలు ఊపండి, మీకు అర్థమవుతే తలలు ఊపండి. అంటారు కదా స్వామి భగవంతుడు అని అంటారు. స్వామి భగవంతుడు. అయితే మన జీవితంలో మనకి ప్రత్యక్ష దైవం ఎవరు? అమ్మా నాన్న, తల్లిదండ్రులు. మనలో ఎంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాము? ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో నాకు బాగా ఐ థింక్ అండర్స్టాండింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఈ కాలపు పిల్లలు అంటే 15, 16, 17, 18, 19, 20, 20, 25 వరకు 26 వరకు కూడా వెళ్ళిపోవచ్చాను. అమ్మ మీకేం తెలుసమ్మా, నాకే తెలుసు అమ్మ, నేను చెయ్యనమ్మా, నాకు ఇది ఇష్టం లేదమ్మా, నేను చెయ్యను, ఇవన్నీ చెప్తూ ఉంటాం. మనం ఇంట్లో అమ్మ చెప్పిన మాట వినము, నాన్న చెప్పిన మాట అసలు వినము. నాన్నతో భయం ఉంటుంది కానీ నాన్న కాస్త ప్రేమగా ఉంటే నాన్న తలెక్కి కూర్చుంటాం అన్నమాట. అమ్మ ఏదైనా తీసుకురా అంటే నాకు టైం లేదు, నాకు హోంవర్క్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని బోల్డ్ అనే సాకులు చెప్తాను. ఎస్పెషలీ 8th, 9th, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఇదే సేమ్ స్టోరీ. శ్రీకాకుళం ఉండండి, హైదరాబాద్ ఉండండి, బెంగళూరు ఉండండి, ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడ చూసినా ఇదే స్టోరీ, సేమ్ స్టోరీ. అయితే ఒక విషయం మీకు అందరికీ ఈరోజు నేను చెప్తాను. స్వామి ఒకసారి మాట్లాడుతూ ఒక పిల్లవాడితోటి, స్వామి నాకు ఇది మీరు దీవెన ఇయ్యాలి స్వామి, నన్ను బ్లెస్ చేయాలి స్వామి అని ఇంటర్వ్యూ రూమ్ లో అడిగితే, అరే నన్ను కాదురా అడిగేది, నువ్వు వెళ్ళి మీ అమ్మ దీవెన అడగరా అని చెప్పారు. మనకందరికీ తగులుతుందా? చాలా మందికి తగులుతుండదుగా ఇప్పుడు, డెఫినెట్లీ తగులుతుంది. అమ్మని వెళ్ళి అడగరా అన్నారు. లేదు స్వామి, అమ్మ కూడా మిమ్మల్ని అడగమంటుంది స్వామి అంటే, స్వామి ఆ రోజు ఏమన్నారు తెలుసా? అమ్మ ఆశీస్సులు లేనిది నేనేమీ చేయలేనురా అన్నారు. అంటే భగవంతుడు ఏమంటున్నాడు మనకి, అమ్మ దీవెనలు లేకపోతే నేను జీవితంలో ఏమీ చేయలేను అంటున్నాడు స్వామి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే, మనం అమ్మ మాట వినము, అమ్మ చెప్పిన విషయాలు వినము, చెయ్యము. అంటే భగవంతుడు ఆశీస్సులు మనం జీవితంలో పొందాలి అంటే ఫస్ట్ మనము అమ్మ ఆశీస్సులు పొందాలట. మరి కొన్ని చిన్నారుల మొహంలో నవ్వు వస్తుంది, నాకు కనపడుతుంది స్క్రీన్ మీద. అంత కొంతమంది తల కూడా వంచుకుంటున్నారు. కరెక్టేనా కదా? అమ్మ ఆశీస్సులు మీరు ఎంతమంది పొందగలుగుతున్నారు? స్వామి స్వయాన భగవంతుడు అని మన అందరికీ తెలిసినా కూడా, స్వామి వారి అమ్మ ఈశ్వరమ్మ ఏం చెప్పిందో ఆ మాటలే విని చేశారు సేవాకార్యం. స్వామి నువ్వు పుట్టపర్తి వదిలి వెళ్ళకూడదురా అని చెప్పారు స్వామికి. స్వామి పుట్టపర్తి వదిలి ఎప్పుడు వెళ్ళలేదు. కరెక్టా? మరి మన నిత్య జీవితంలో కూడా మనము అందరూ ఇప్పటి వరకు జరిగిపోయింది. గ్రూప్ 4గా పిల్లలుగా మనం ముందుకెళ్ళి భారతదేశం పౌరులు అవుతున్నాం కాబట్టి మనము అమ్మ మాట వింటాము అన్న ఒక దృఢమైన సంకల్పం చేసుకుని ఈ రోజు నుంచి మొదలెడదాం. మీలో ఎంతమంది మీరు పొద్దున్న నుంచి కాళ్ళకు దండం పెడతారు? మీ అమ్మ కాళ్ళకు దండం పెడతారు? పెడతారేమన్నా? ఒక్కరన్నా చెయ్యొద్దండి. అబ్బో ఒక్కరు కూడా లేదా? కుమార్, ప్రవీణ్, నేను పాద నమస్కారం చేస్తాను సాయిరాం. బయటకు వెళ్లే ముందు చేస్తాను. పొద్దున లేవంగానే పళ్ళు తోముకున్నా తోముకోకపోయినా ఫస్ట్ థింగ్ ఎంతమంది స్వామి మదర్ కి పాద నమస్కారం చేస్తారు? ఓకే, దీంట్లో కొంతమంది చేస్తారు, చేయకపోతే ఏం పర్వాలేదు. రేపు పొద్దున్న లేవంగానే మీరు మై అడ్వైస్, మై సజెషన్, మై డైరెక్షన్ ఈస్ అమ్మకి కాళ్ళకి నమస్కారం పెట్టండి. అమ్మ కాస్త షాక్ అవుతుంది పొద్దున్నే లేచి పెడితే రేపు, కానీ చేయండి. కానీ ఒక విషయం చెప్తాను, ఇది రేపు పొద్దున్న లేచి మీరు అమ్మ కాళ్ళకి నమస్కారం చేసుకున్నప్పుడు అమ్మ దీవిస్తుంది చూసారా? అమ్మ దీవెనకి అసలు భగవంతుడు కూడా ఆపలేడు. ఇది స్వయాన స్వామి చెప్పిన మాటలు. మనం చాలా మంది
ఈ రోజుల్లో ఈ కొత్త టెక్నాలజీ తోటి, ఈ వాట్సాప్ గ్రూపులతోటి, ఇన్స్టాగ్రామ్ గ్రూపులతోటి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు వెస్ట్రన్ కల్చర్కి. పెద్దలంటే గౌరవం ఉండదు. మనమే పెద్ద తోపుగాళ్ళం, కత్తిగాళ్ళం మనం అంతా. ఇదే ఫీలింగ్ ఉంటాం. మనకంతా తెలుసు. చదివేది ఏంటి? మనం 9వ క్లాసు, 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు. కానీ మనకి ప్రపంచం అంతా తెలుసు. ఇవన్నీ వదిలేసి మనము నిత్య జీవితంలో అమ్మ చెప్పిన మాట వినుకుంటూ మనం ముందుకెళ్తే, మీకు చదువు వచ్చినా రాకపోయినా ఏమైనా జీవితంలో అమ్మ ఆశీస్సులు ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనకు సాక్షాత్ ఒక ఉదాహరణ ఉంది మన భారతదేశంలో. మీకు అందరికి తెలుసా? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? చెప్పండి, ఎవరికైనా ఎగ్జాంపుల్ తెలుసా? ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది. మదర్స్ బ్లెస్సింగ్స్ తోటి మనం జీవితంలో ముందుకు. ఎవరు చెప్పండి? గీత చెప్పమ్మా. గీత has raised a hand. ఎవరు చెప్పగలుగుతారు? అమ్మ దీవెనలతో జీవితంలో ముందుకెళ్ళిన వ్యక్తి ఎవరు? ఎనీబడి? మహాత్మా గాంధీ సార్. మహాత్మా శ్రవణ కుమారుడు. శ్రవణ కుమారుడు. ఇప్పుడు లోకల్లో చెప్పండి. టుడేస్ అబ్దుల్ కలాం. నెక్స్ట్ నరేంద్ర మోడీ. మన ప్రధానమంత్రి ఏమీ చదువుకోలే అసలు. వాళ్ళ అమ్మ దీవెనలతో ఒక కొట్టులో ఛాయ్ అమ్ముకుంటూ 178 దేశాలకి ప్రప్రదమైన లీడర్ లాగా తయారయ్యాడు. ఎట్లా తయారయ్యాడు? ఇట్ ఈస్ ఆల్ హిస్ డివైన్ బ్లెస్సింగ్స్. అందుకే స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే జీవితంలో, ఫస్ట్ మదర్ బ్లెస్సింగ్స్ ఉంటే, నెక్స్ట్ స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే జీవితంలో ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. నేను ఈరోజు ఇప్పుడే మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు కానీ, మీ శశికాంత్ అన్నయ్య కానీ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఒక సక్సెస్ఫుల్ ఫెలో, వీడు ఇట్లా చేస్తున్నాడు, ఆ కంపెనీలో ఉన్నాడు, ఇది చేశాడు, ఇదని. నేను చెప్పనా? నా సీక్రెట్ చెప్పనా మీకు అందరికీ? నా సీక్రెట్ ఏంటంటే, మా అమ్మ మాట విన్నాను. నేను 10వ తరగతి పాస్ అవుతానో లేదో అనుకున్నారు అసలు. నేను ఇది చెప్తాను మీకు అందరికీ. చిన్నపిల్లలు కాబట్టి నాకేం భయం లేదు. పెద్ద పెద్ద ఫోరమ్స్ లో ఎక్కడ మాట. మా అమ్మ 10వ తరగతి వీడు పాస్ అవుతాడా లేదా అనుకున్న వాడిని. నా ఫ్రెండ్షిప్ అట్లుండేది. నాకు ఈరోజు సుమారు 11 డిగ్రీలు ఉన్నాయి. డిఫరెంట్ యూనివర్సిటీల్లో చదివాను. 11 డిగ్రీలు ఉన్నాయి. నేను సుమారు 3-4 కంపెనీలు లీడ్ చేస్తాను. నేను ఎలా జరిగింది తెలుసా? అమ్మ దీవెనలు, రెండోది స్వామి ఆశీస్సులు. ఎందుకు స్వామి ఆశీస్సులు లేదా? నా బెస్ట్ ఫ్రెండ్ నాకు స్వామి. నాకు కోపం వచ్చినా ఆయనే తిడతాను నేను. పని చేయవు, ఏం చేయవు నువ్వు, నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు అని చెప్తాను నేను స్వామికి. మరి మీకు అంత ధైర్యం ఉందా చెప్పడానికి? మనం తప్పు చేయకుండా ఉండి మన స్వామితో ఫైట్ చేయొచ్చు. మన అమ్మతో ఎలా ఫైట్ చేస్తామో స్వామితో కూడా అలా ఫైట్ చేయొచ్చు. నేను ఫైట్ చేస్తాను. అదే సరేనా. ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చుని ఒక ప్రశ్న అడిగారు నన్ను. మేమందరం కూర్చున్నాం అనమాట. అరే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అన్నారు. భగవంతుడికి మానవుడికి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. వీళ్ళు ఎవరికైనా తెలుసా డిఫరెన్స్? చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ ఓపెన్ అండ్ దెన్ ఆన్సర్. ఇంటరాక్టివ్ గా పెడదాం. ఇది వన్ వే కాదు ఇది. ఎనీబడి హూ వాంట్స్ టు సే భగవంతుడికి మానవుడికి డిఫరెన్స్ ఏంటి? యా సుష్మిత? God is immortal, man is mortal. God is immortal, man is immortal. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? మ్యాన్ ఇస్ మార్టల్. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? తాను భగవంతుడు అని స్వామికి తెలుసు, మనకు తెలియదు. తానుకు భగవంతుడు అని స్వామికి తెలుసు, మనకు తెలియదు. బాగుంది. నెక్స్ట్ నేను స్వామి చెప్పిన విషయం చెప్తాను. స్వామి అడిగారు. స్వామి ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. ఇంకా ఎనీబడి ఎల్స్? చిన్నపిల్లలు ఎవరన్నా చెప్పగలుగుతారా? మనకి ఫ్యూచర్ తెలియదు, స్వామికి ఫ్యూచర్ తెలుసు. స్వామికి ఫ్యూచర్ తెలుసు. చెప్పమ్మా స్వరూప. మ్యూట్ లో ఉన్నావమ్మా. గురూజీ గుడ్ మార్నింగ్.
సాయిరాం. ఇచ్చే గుణం ఉండేవాడు దేవుడు అయితే తీసుకునే అర్హతని పొందేగలవాడు మానవుడు. ఇది నా ఆలోచన. వెరీ గుడ్, గుడ్. నేను చెప్పనా స్వామి ఏం చెప్పారు? స్వామి ఏం చెప్పారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అంటే, అన్నీ తెలిసి ప్రపంచంలో విషయాలు అన్నీ తెలిసి కానీ ఏమి తెలియనట్టు ఉండేవాడు భగవంతుడు. ఏమి తెలియకుండా అన్ని నాకే తెలుసు అనుకున్నవాడు మానవుడు అన్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మనము ఒకసారి ఆలోచించుకోండి. స్వామికి ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఎక్కడేం జరుగుతోంది అన్ని విషయాలు తెలుసు స్వామికి. కానీ ఏం తెలియనట్టు, ఏమి ఎప్పుడు వస్తేవి నువ్వు, నీ పేరేమి, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు అని అడుగుతారు. స్వామికి తెలీదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని? స్వామి స్వయానా చెప్తుంటారు, నేను కొన్ని వందలాది జన్మల నుంచి నేను చూస్తున్నాను రా అని చెప్పినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చానో తెలీదా? మనం శ్రీకాకుళం నుంచి వచ్చామా, లేకుంటే విశాఖపట్నం నుంచి వచ్చామా, విజయనగరం నుంచి వచ్చామా నాకు తెలీదా? అది భగవంతుడు. మనకి చదివేది 9, 10, 11 క్లాస్, కానీ మనకి ప్రపంచంలో అన్ని విషయాలు మనకే తెలుసు. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియనట్టు మనం మాట్లాడతాం. ఇది మన గుణం. సో జీవితంలో మనం ఇది గుర్తు పెట్టుకోవాల్సిన చాలా అవసరం ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్? అదే విధంగా ఒక స్వామి ఒకసారి అడిగారు అన్నమాట, హూ ఇస్ అ గుడ్ బాయ్ అని అడిగారు. ఒక మంచి బాయ్, హూ ఇస్ అ గుడ్ బాయ్ అని క్వశ్చన్ అడిగారు మమ్మల్ని ఇంటర్వ్యూ రూమ్ లో. ఎవరైనా చెప్పగలుగుతారు హూ ఇస్ అ గుడ్ బాయ్? గుడ్ బాయ్ ఆర్ అ గుడ్ గర్ల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బాయ్ అంటే స్వామి వారు బాయ్స్ కాబట్టి బాయ్స్ గురించి మాట్లాడారు. ఒక గుడ్ బాయ్ అంటే ఎవరు? ఆన్సర్ చేయాలి నాకు. ఇది క్లాసు. Who thinks good, who do good is a good boy. వన్ హూ థింక్స్ ఇస్ గుడ్ ఈజ్ అ గుడ్ బాయ్. ఎవరు? ఇంకెవరు చెప్పు. ఇక్కడ ఎవరన్నా చెప్పగలుగుతారా? చిన్నపిల్లలు మాట్లాడరా? పిల్లలు ఎవరు? మంచి అలవాట్లు, మంచి నడవడిక ఉండే వాళ్ళు మంచి వాళ్ళు. ఎవరమ్మా చెప్పింది? స్వరూప సాయిరాం. స్వరూప సాయిరాం. స్వరూపకి పేపర్ అవుట్ అయిపోయినాడు. స్వామి అన్నారు, ఎవరికైతే మంచి అలవాట్లు, మంచి మేనర్స్ ఉంటుందో వాడు గుడ్ బాయ్ అన్నారు స్వామి. ఎ గుడ్ బాయ్ ఇస్ వన్ హూ హాస్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్. సో మనకి జీవితంలో మనం ఈ ఏజ్ ఏదైతే ఉందో మనకి ఈ 15 to 16 to 18, 19 years, 20 years వరకు మనకే అన్ని తెలుసు, మనమే తోపుగాళ్ళు అని అనుకొని మనం ముందు పోతూ ఉంటాం అనమాట. సో గుడ్ మేనర్స్, గుడ్ హ్యాబిట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం పెద్దవాళ్ళని గౌరవించాలి, ఎదుటి వాళ్ళని మనం ప్లీజింగ్ గా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, అనురాగం ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఒక గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ కి అవసరం. అదే విధంగా నేను ఒకసారి చెప్తాను. స్వామితో ఒకసారి కూర్చొని మాట్లాడుతుంటే ఒక బిరుదు రామరాజు గారని ప్రొఫెసర్ ఉండేవాళ్ళు అన్నమాట. బిరుదు రామరాజు గారు ప్రొఫెసర్ ఆఫ్ తెలుగుగా పనిచేశారు. ఎక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీలో, తర్వాత తెలుగు యూనివర్సిటీలో పనిచేశారు. వీరు సుమారు స్వామితో ఒక ఏడాది పాటు ప్రతి ఇంటర్వ్యూలో స్వామి వీరిని కూర్చొనిచ్చారన్నమాట. అంటే సుమారు 360 రోజులు వీరు ప్రతి రోజు స్వామి ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇవి కూర్చునేవాళ్ళు అని నోట్ చేసుకున్నారు. వారి ఇంటికి ఒకసారి వెళ్ళాను నేను. వారి ఇంటికి వెళ్తే ఒక గోన్ సంచి ఉంటుందా, ఒక 100 కిలోల బియ్యం బస్తా ఉంటుందా, ఒక 100 కిలోల బియ్యం బస్తా నిండుగా స్వామి రాసిన ఉత్తరాలు ఉన్నాయన్నమాట ఆయనకి ప్రత్యక్షంగా. కెన్ యూ ఇమాజిన్ దట్? ఎవరు నాకు చెప్తే అసలు ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. ఒక బస్తా నిండా ఉత్తరాలు ఉన్నాయి స్వామి రాసింది. సో స్వామి ఆయనతో మాతో కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటే స్వామి ఒకటి అన్నారు, స్వామి నేను ఒక పద్యం రాశాను స్వామి, మీకు వినిపించాను ఆ స్వామి అన్నాడు. మేమందరూ కూర్చున్నాం. చెప్పు రామరాజు అన్నాడు. స్వామి మిమ్మల్ని రాముడు అంటిని అన్నాడు. స్వామి అక్కడ కూర్చుని కుర్చీలో అంటివి అన్నాడు. స్వామి మిమ్మల్ని నేను కృష్ణుడు అంటిని అన్నారు. స్వామి మిమ్మల్ని దైవం అంటివి అన్నారు. నేను స్వామి మిమ్మల్ని లోక కళ్యాణ సారథి అంటివి అన్నారు. మళ్ళా ఇంకా చెప్తే రామరాజు కాస్త ఆపు అని చెప్పి, నువ్వు ఇన్ని మాటలు అంటివి కానీ నేను చెప్పిన ఒక్క మాటన్నా నువ్వు వింటివా అన్నారు స్వామి. ఇమాజిన్,
స్వామి రాముడు అంటున్నాం, కృష్ణుడు అంటున్నాం. ఇన్ని మాటలు అంటివి కానీ నేను చెప్పిన మాట ఒక్కటన్నా వింటివా అని అడిగారు. సో మన జీవితంలో ఎలా ఉండాలంటే, మనము స్వామి కొన్ని వందల వేల ఉపన్యాసాలు ఇచ్చారు, దివ్యోపాసన ఇచ్చారు. ఒక్కటన్నా మనం పాటిస్తున్నాం ఆ జీవితంలో? ఆర్ వి ఫాలోయింగ్ ఈవెన్ అట్లీస్ట్ వన్? అది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక విషయం మనం చెప్పాలి. దెన్ స్వామి ఒకసారి అరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను రా నేను, ఇజ్ ఇట్ ఇంపార్టెంట్ టు బి ఎ గ్రేట్ మ్యాన్ ఆర్ ఎ గుడ్ మ్యాన్ అని అడిగారు. ఇజ్ ఇట్ ఇంపార్టెంట్ టు బి ఎ గ్రేట్ మ్యాన్ ఆర్ ఎ గుడ్ మ్యాన్? ఎనీబడి కెన్ ఆన్సర్ దిస్? ఎవరైనా చెప్పగలుగుతారా? గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్. గ్రేట్ మ్యాన్. గుడ్ మ్యాన్. గ్రేట్ మ్యాన్ సాయిరామ్. గ్రేట్ మ్యాన్. సో గ్రేట్ మ్యాన్ ఎంతమంది గ్రేట్ అంటారు? ఓ 10 మంది గ్రేట్ అంటారా, గుడ్ అంటారా? గుడ్. కరెక్ట్. స్వామి ఆన్సర్ చేస్తూ, అరే గ్రేట్ మ్యాన్ అందరూ గుడ్ మ్యాన్ అవ్వాల్సిన అవసరం లేదురా అన్నారు. గొప్ప వాళ్ళందరూ మంచి వాళ్ళు అవ్వాల్సిన ఉంటుందా? ఆ సిచ్యుయేషన్ ఎప్పుడైనా వస్తుందా? మన జీవితంలో రాదు. కానీ ఒక గుడ్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ అవ్వచ్చు. సో స్వామి చెప్తూ, అరే నా పిల్లలందరూ మీరు నాకు గ్రేట్ అవ్వాల్సిన అవసరం లేదురా, మీరు గుడ్ ఉంటే చాలరా అన్నారు. సో మనము జీవితంలో ఎంతమంది గుడ్గా ఉన్నాము, మంచితనంతో ఉన్నాము, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వామి మనకి దగ్గర అవ్వాలి అన్న ఆలోచన రావాలనుకుంటే మనం తప్పనిసరిగా మంచి బాలుడు, మంచి వ్యక్తి, మంచి ఆలోచనలు, మంచి హ్యాబిట్స్ తోటి ఉండాల్సిన అవసరం ఉంది. స్వామి అప్పుడే మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ రూపంలో దగ్గరకు వస్తాడు. ఇది చాలా ఉంది. ఒకసారి స్వామి అట్లనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పిల్లాడు కూర్చుని ఉన్నాడు అన్నమాట. కూర్చుని ఉంటే, ఏంట్రా నీ మొహం ఏంట్రా అట్లుందిరా అన్నారు. వచ్చినాడు ఒక కుర్రాడు అనమాట, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నాడు. అయ్యి నాకు ఎవడైతే ఆనందంగా లేడో వాడి మొహం చూడడం ఇష్టం లేదురా, నాకు ఆముదం మొహం లాగా కూర్చోకండ్రా మీరు అని అన్నారు స్వామి. మీరు సాక్షాత్తు భగవంతుడి దగ్గర కూర్చున్నారు అని తెలిసి ఆలోచన ఉన్నప్పుడు మనం జీవితంలో నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు కష్టాలు అనేది ప్రతిసారి వస్తుంది, ప్రతి వాడికి వస్తుంది. కష్టాలు లేకుండా జీవితంలో ఎవరికి లేదు. భగవంతుడు కూడా కష్టాలు వస్తాయి. రాముడికి వచ్చింది, కృష్ణుడికి వచ్చింది, సత్యసాయికి వచ్చింది, అందరికి వచ్చింది. వాళ్ళు ఎందుకు కష్టాలు తెప్పించుకుంటారు? వాళ్ళు మనకి చూపిస్తారు కష్టాలు దాటి ముందుకు వెళ్ళాలి అని. ఇలా చెప్తూ స్వామి ఒక బ్రహ్మాండమైన స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ మీకు చెప్తాను. ఒకానొక సమయంలో స్వామి చెప్పారు, ఇది స్వామి స్టోరీ. ఇది అంటే నేను మాట్లాడే ప్రతి విషయం స్వామి దగ్గర నేర్చుకున్నవే మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. ఏమన్నానంటే, స్వామి ఒకానొక సమయంలో పాటలిపుత్ర అని బీహార్లో ఉంది, పాటలిపుత్ర అని ఉంది, మనకందరికీ మనం చదువు ఉంటాం చాలా మంది. పాటలిపుత్ర అనే ప్లేస్ లో ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు వ్యసనాలకి అలవాటైపోయి రాజ్యం పోగొట్టుకుని గతి లేకుండా తరం కొట్టేసి వాడు పక్క రాజ్యంలో వెళ్ళి ఎక్కడో నివసిస్తున్నాడట. సో ఆ రాజుకి నిత్య జీవితం ఎలా గడవాలి, ఏదైనా పని చేస్తూనే గడవాలని పక్క రాజ్యంలో ఒక తోటలో ఒక మాలిలాగా జాయిన్ అయ్యాడు. తోటమాలిలాగా జాయిన్ అయ్యాడు. స్వామి చెప్పే స్టోరీ అండి ఇది, నేను చెప్పిన స్టోరీ కాదు. తోటమాలిలాగా జాయిన్ అయ్యాడట. కూర్చుని అక్కడ ఆ తోటలో కూర్చుని చాలా బాధపడుతున్నాడట. ఏంటి నేను ఒక మహారాజులాగా ఉన్నాను, నేను ఎలా అయిపోయింది నా జీవితము ఇలా అంటే, అక్కడ ఆ తోటమాలికి పక్కన ఒక మట్టి కుండ ఉందట. ఈ మట్టి కుండ ఈ రాజు తోటమాలి ఇది నీళ్లు పట్టడానికి, చెట్లకి నీళ్లు పట్టడానికి ఆ కుండ వాడుతున్నాడు. ఈ బాధపడుతూ ఉంటే చూసి ఆ మట్టి కుండ ఒక మాట నింద, రాజా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నేను ఒక్కసారి నా స్టోరీ చెప్తాను, నువ్వు నా విను అని అన్నాడట. అని ఆ కుండ స్టోరీ చెప్తాడు. నేను హాయిగా చల్లగా ఎక్కడో ఒక ఫారెస్ట్ లో నేను నివసించేవాడిని. ఒకరోజు కొంతమంది వ్యక్తులు వచ్చి నన్ను చూసి పారలు పెట్టి గీచి నన్ను తవ్వి నన్ను ఒక
ఒక సంచిలో పడేశారు. ఆ సంచిలో పడేసినాక నన్ను గట్టిగా కట్టేసేసేసారు. కట్టేసేసి నన్ను ఒక ఎడ్ల బండలో ఎత్తి పడేశారు. నన్ను పడేసి తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చి ఒక ఊర్లోకి తీసుకొచ్చి నన్ను అక్కడ పడేశారు. పడేసినాక నన్ను ఏం చేశారు, ఒక ఆరు బయట ఎండలో నన్ను బయట పడేశారు. నాకు చాలా బాధ వేసింది. నేను ఎక్కడ హాయిగా చెట్టు కింద నేను ఒక వనంలో ఉండేవాడిని తీసుకొచ్చి నన్ను ఇటు పడేశారు అని చెప్పి బాధపడుతుంటే, అక్కడ కాకుండా కొన్ని రోజులు అక్కడ ఎండలో పడేసి దాని తర్వాత నేను తీసుకొచ్చి ఒక ఒక పెద్ద కర్రతో కొట్టి 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 నన్ను చిన్న చిన్న ముక్కలుగా పొడి చేసేసి నా మీద చల్లటి నీళ్లు పోసేశారు. పోసేసి ఆగకుండా నన్ను కాళ్ళతో తొక్కి 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 నన్ను తొక్కేశారు. తొక్కేసినాక ఒక చక్రం మీద పెట్టి నన్ను దాని మీద పడేసి ఇలా నన్ను పిసికేసేసి నా గొంతుని ఇట్లా కట్ చేసేసారు. చేసేసినాక నన్ను చేసేసి ఏం చేశారు, నన్ను తీసుకెళ్ళి ఒక మంటల గదిలోకి వెళ్ళి నన్ను పడేశారు. మంటల్లో నేను మాడి మసిబొగ్గు అయిపోయాను. దాని తర్వాత నన్ను తీసుకొచ్చి మళ్ళా ఎండలో ఆరబెట్టారు. ఆరబెట్టిన తర్వాత నన్ను ఒక మళ్ళా ఎద్దుబండిలో తీసుకెళ్ళి ఒక మార్కెట్లో తీసుకెళ్ళి నన్ను అమ్మకానికి పెట్టారు. అమ్మకంకు వచ్చిన పెట్టివాడు వచ్చి టంగ్ 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 అని కొట్టడం మొదలెట్టాడు. నన్ను హాయిగా బతుకుంటే అది వీడొచ్చి టంగ్ టంగ్ అని కొట్టాడు. లాస్ట్కి వెలవగట్టి నన్ను అమ్మేశారు. నేను ఆ రోజు అమ్ముడు పోయి ఇదిగో ఈ తోటలో వచ్చి పడ్డాను. నేను ఈ తోటలో వచ్చి నన్ను చల్లగా నీళ్లు పోస్తున్నారు. నా జీవితం ఇంత కష్టాలతో వచ్చింది. కానీ రాజు చూడు, ఈరోజు నేను ఎన్ని కష్టాలు పడినాక నేను ఈరోజు ఎక్కడున్నాను, నేను ఒక రాజు తల మీద పెట్టుకుని నన్ను తీసుకెళ్తున్నాడు. నా జీవితం ఎలా మారిందో చూడు అని చెప్తారు స్వామి. అని చెప్తూ స్వామి అన్నారు, ప్రతి వాడి జీవితంలో ఇట్లాంటి కష్టాలు వస్తాయి. ప్రతి వాడు ఇట్లాంటి కష్టాలు మనం ఎదుర్కోవాలి. మన జీవితంలో ఇట్లా వెళ్తూనే ఉండాలి. కానీ ఏదో ఒక రోజు మనము ఆ భగవంతుడు మనల్ని తల మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తాడు అని స్వామి చెప్పడం జరిగింది. సో కష్టాలు అనే విషయాలు మనం ఎప్పుడు బాధపడకుండా మనం ముందుకెళ్తుండాలి. ఎందుకంటే పిల్లలు కాబట్టి మీరు రానున్న రోజుల్లో చాలా కష్టాలు పడుచునేది. మీకు చదువుల్లో కానీ మీ అమ్మా నాన్నలు కష్టపడి మిమ్మల్ని చదివించాలి, ఇవన్నీ ఉంటాయి. చదువుకోవాలి, బాగా చదువు ముందుకెళ్ళాలి జీవితంలో. ఇది గుర్తుపెట్టుకోండి, కష్టాలు అనేది మనము ధైర్యంగా ఎదుర్కోవాలి అని స్వామి చెప్తున్నారు. ఇంకొక విషయం, ఇది అదే విధంగా ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో విభూతి ప్యాకెట్లు ఇస్తారు అన్నమాట. ఇంటర్వ్యూ అయినాక విభూతి ప్యాకెట్లు తీసుకుని ఇస్తారు. ఆ విభూతి ప్యాకెట్లు స్వామి సడన్ గా స్వామి తీసుకుని వెళ్ళనంటే ఒక కుర్రాడు వచ్చి, స్వామి నేను పట్టుకుంటాను స్వామి విభూతి బుట్ట అని ఇట్లా ముందుకు వెళ్ళాడు. స్వామి ఇట్లా ఆపి, అవసరం లేదురా, మీ జీవిత భారమంతా నేను మోస్తున్నాను. నేను ఈ విభూతుల ప్యాకెట్ ఈ బాస్కెట్ నేను మోయలేనారా, నేను మోయగలుగుతాను అని అన్నాను. అంటే చూడండి స్వామి ఎలా చెప్తున్నారంటే ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారు. ఇదొక లెక్కన నాకు మీ అందరి జీవితాలు ముందుకు తీసుకెళ్లేది నేనే. ఆ నమ్మకం ఉంచుకోండి మీరు. ఆ దృఢమైన నమ్మకం మనకు ఉండాలి. స్వామికి మనం దగ్గర అవ్వాలంటే ఒక నమ్మకము, స్వామి నావాడు, నాకు ఇష్టమో, స్వామి దగ్గర ఎప్పుడు ప్రార్థన చేసినా ఇష్టమో కష్టమో స్వామి నీకు తెలుసు, మీరే ప్రసాదించండి. స్వామి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, ఈ కోరికలు కావాలి, ఈ కోరికలు ఆ కోరికలన్నీ మరుగున పడతాయన్నమాట. స్వామి మీకు మంచోదో చెడేదో తెలుసు, మీరు నా జీవితం మీ చేతిలో ఉంది, నన్ను ముందు తీసుకెళ్ళండి స్వామి, నన్ను మంచి వ్యక్తిగా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి ప్రార్థించుకోవడం చాలా అవసరం అన్నమాట. అదే మనకి చాలా మందికి ఇక్కడ చిన్న పిల్లలకి కోపాలు వస్తాయి, బాగా కోపం వస్తుంది. చీటికి మాటికి కోపాలు వస్తుంది. అమ్మ మీద విసుక్కుంటాం, నాన్న మీద విసుక్కుంటాం, పిన్ని మీద విసుక్కుంటాం, అన్న మీద విసుక్కుంటాం, చెల్లి మీద విసుక్కుంటాం, చేస్తాం. అందరికీ వస్తాయి కోపాలు. కోపం రావడం అవసరమా? కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని స్వామి చెప్తుంటారు. ఐఎమ్ ఏ మ్యాన్ నాట్ అన్ అనిమల్ అనుకో, ఐఎమ్ ఏ మ్యాన్ నాట్ అన్ అనిమల్ అనుకో, 1 2 3 4 5 6 7 8 9 10 కౌంట్ చేయి. లేకపోతే కోపం వచ్చినప్పుడు పక్కనున్న వాష్ బేసిన్ వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసేసి ఆ నీళ్లు పోతుంటే చల్లబడిపోతావు. స్వామి కొన్ని టెక్నిక్ చెప్పారు. అయితే ఒకసారి మా అందరితో మాట్లాడుతున్నప్పుడు స్వామి బెంగళూరులో అనమాట, అది త్రై బృందావనంలో, స్వామి ఒకసారి మమ్మల్ని పిలిచి నేను ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను రా అని ఒక స్టోరీ చెప్పారు అన్నమాట. ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్ స్టోరీ, మనందరికి, పెద్దవాళ్ళకి ఇంపార్టెంట్, పిల్లవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. స్వామి ఏం చెప్పారంటే, ఒకానొక సమయంలో కరుణుడు
కర్ణుడు తెలుసు కదా మనకి, దాన వీణ శూర కర్ణ అందరికీ తెలుసు. కర్ణుడు తన తోటలో ఏదో తోట పని చేస్తున్నాడట. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తాడట. బ్రాహ్మణుడు వచ్చి కర్ణుడిని భిక్షం అడుగుతాడట. కర్ణ, నాకు అవసరం ఉంది, నాకు ఒక భిక్ష కావాలి నీకు అంటే, కర్ణుడు ఏం చేస్తాడట, ఆ క్షణాన భిక్ష అడగంగానే చేతిలో బొడ్డుకి ఒక ఒక బంగారు నాణ్యాలు ఒక ప్యాకెట్ ఉంటే ఇలా తీసుకొని ఎడమ చేతితోటి ఈ బ్రాహ్మణుడికి భిక్ష ఇస్తాడట. ఇలా భిక్ష వేసేస్తే ఆ వేయంగానే ఏమవుతుందట, ఆ బ్రాహ్మణుడు చాలా అఫెండ్ అయిపోతాడు. బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. నువ్వు బ్రాహ్మణుడికి భిక్ష వేస్తున్నప్పుడు నీకు కనీసం నీకు కుడి చేతులతో దానం ఇయ్యాలని తెలియదా అని కోపంగా కర్ణుడిని దూషిస్తాడట. నువ్వేమి దానవేరుడివి, నీకు అంత మాత్రం ఇది లేదా అని అంటే అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు. ఈ స్టోరీ స్వామి చెప్పిందే, నేను కల్పించింది కదా, స్వామి చెప్పిందే ఇది. స్వామి అన్నారట, కర్ణుడు అన్నాడట, లేదు బ్రాహ్మణ, మీరు దయచేసి కోప్పడకండి నన్ను. మీరు నన్ను భిక్ష అడిగారు. భిక్ష అడిగినప్పుడు నా హృదయం ఇమీడియట్లీ భిక్ష అడిగాడు కాబట్టి ఇయ్యాలి అని డిసైడ్ చేసుకుంది. నేను ఇమీడియట్ గా ఆ క్షణాన్ని నేను ఎక్కడైతే నా బొడ్డులో కింద పంచకి కట్టుకున్నది ఇది ఎడం చేతుంది, ఎడం చేతితో తీసి ఇచ్చేసాను. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అని చెప్తూ, అరే జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకుంటారా మీరు అని చెప్తూ స్వామి అన్నారు. కర్ణుడు అన్నాడట, నేను ఎడమ చేతి నుంచి కుడి చేతికి ఆ దానం ఇవ్వాలి అని గోల్డ్ తీసుకుని ఇచ్చే లోపల నా మైండ్ మారిపోవచ్చు, మనసు మారిపోతుంది, అంత టైం కూడా నేను ఇవ్వదలుచుకోలేదు నా లైఫ్ లో, అందుకని నన్ను క్షమించండి, అందుకే నేను ఇచ్చేసాను అని చెప్తూ స్వామి అన్నారట. అరే మీరందరూ చిన్నపిల్లలు రా మీరందరూ అని మాకు చెప్తున్నారు. అప్పుడు మేము చిన్నవాళ్ళే, ఒక 25-25 ఏళ్ళు ఉంటుంది, మాకు 25-30 ఏళ్ళు ఉంటుంది. స్వామికి మేము అప్పుడు పిల్లలే కదా, మనం అందరు పిల్లలే స్వామికి. మీకు అందరు చెప్తున్నారా, చెడు చేయాలి అనుకుంటే ఎంత కాలము పోస్ట్పోన్ చేయగలుగుతారో జీవితంలో అంత పోస్ట్పోన్ చేస్తూ పోండిరా మీరు, పోస్ట్పోన్ చేస్తూ కానీ మంచి చేయాలి అనుకుంటే ఒక్క క్షణము, నాట్ ఈవెన్ 1 సెకండ్ కూడా ఆలోచించకండి అని చెప్తూ, ఎవ్వడి పర్మిషన్ అవసరం లేదు జీవితంలో. నేను చెప్తున్నాను, ఈ సాయిబాబా చెప్తున్నాడు, ఎవ్వరి పర్మిషన్ అడగదు, మీరు నాకు కూడా చెప్పనక్కర్లేదు, మీరు ఆ క్షణానే మంచి పని చేసేయండి రా, నా ఆశీస్సులు మీతో ఉన్నాయి అన్నారు. మీకు ఇటువంటి అడ్వైజు మీ బెస్ట్ ఫ్రెండ్ తప్ప ఎవరు ఇవ్వగలుగుతారు? ఈ రోజుల్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాంగ్ అడ్వైజ్లో ఇస్తారు. అరే వద్దురా, చెయ్యకరా, ఆలోచించరా, ఇది వద్దురా, ఖర్చు అయిపోతుందిరా, ఇవన్నీ ఆడియో అయిపోయింది సార్. నేను నోటిఫై చేస్తాను. చెప్పండి సార్కి ఆడియో అయిపోయింది. జాయిన్ అయ్యారు. సాయిరామ్ అంకుల్, we lost you actually. యా కరెంట్ పోయింది, సో ఐఎమ్ బ్యాక్ ఆన్ మొబైల్ అన్నమాట. యా ప్లీజ్. వినపడుతుందా? అంకుల్. ఓకే, కెన్ వి మూవ్? హలో అంకుల్, కెన్ వి గో హెడ్? డూ గుడ్ ఇమీడియట్లీ. స్వామి డూ గుడ్ ఇమీడియట్లీ అని చెప్పారు. అక్కడ ఉన్నాం. ఇంటిమేట్. yes.
కరెక్ట్, వెరీ రైట్. సో మంచి అనేది మనము ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్లీ చేసేయాలని స్వామి చెప్తారన్నమాట. అదే విధంగా మనము ఎప్పుడైతే ఏదైనా చెడు ఆలోచనలు, చెడు థాట్స్ వస్తుంటే స్వామి పోస్ట్పోన్ చేయమంటారు. ఎంతకాలం మీరు పోస్ట్పోన్ చేయగలిగితే అంత కాలం పోస్ట్పోన్ చేయగలుగుతారు. అది చెప్తూ స్వామి ఒక స్టోరీ చెప్పారన్నమాట. స్వామి ఏమన్నారు, ఈ రోజుల్లో ఈ కలియుగంలో మాయ తెలుసు కదా మనకంతా, మన జీవితంలో ఇన్స్టాగ్రాము, వాట్సప్, ఫేస్బుక్, మన చుట్టుపక్కల జరుగుతున్న టెక్నాలజీ ఇవన్నీ మాయ అన్నమాట. అంత అంటే మనకు అర్థం కాదు ఎందుకు ఇట్లా అని. స్వామి చెప్తూ ఈరోజు మాయ నాలుక మీద నర్తకి వలె నాట్యం ఆడుతోందిరా, మీకు అందరికీ తెలుసుకోవాలి మీరు అన్నారు. ఎందుకంటే టుడే ద సినారియో ఇస్ దట్ అంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతున్నాయి లైఫ్ లో మనకి అని చెప్తూ స్వామి అన్నారు, ఈ మాయని మనము వశం చేసుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్ ఇన్ యువర్ లైఫ్, స్వామి సేయింగ్, ఈ నర్తకి ఏదైతే మాయ నర్తకీలుగా నాట్యం ఆడుతుందో దాన్ని స్వామి ఉల్టా చేయమన్నారు. నర్తకిని ఉల్టా చేస్తే ఏమవుతుంది, కీర్తన అని వస్తుంది. స్వామి అన్నారు, ఎప్పుడు చూసినా జీవితంలో కీర్తనలు చేయండి, భజనలు చేయండి, ఇది చేస్తుంటే ఈ మాయా అనేది జీవితంలో నశమైపోతుంది అని అన్నారు. సో పిల్లలందరూ దయచేసి మీరు గ్రూప్ 4 ఉండొచ్చు, గ్రూప్ 3 ఉండొచ్చు, మీ జీవితంలో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా మీ సమితిలో కానీ, మీ చుట్టుపక్కల ఎవరైనా ఆంటీ అంకుల్లో ఇంట్లో కానీ, లేకపోతే గురువుల్లో ఇంట్లో కానీ భజనలు తప్పకుండా అటెండ్ అవ్వండి. ఎందుకంటే కీర్తన విల్ బ్రింగ్ యూ అప్ ఇన్ టు యువర్ లైఫ్ అనమాట. చలో రైట్. నేను మీకు కొన్ని స్టోరీలు చెప్తాను. అంటే స్వామి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యారు అని చెప్తాను. నా జీవితంలో చిన్నప్పుడు నుంచి స్వామి దగ్గరే స్వామి మాటలే వినుకుంటూ నేను ముందుకు వెళ్ళాను. నేను ఒక స్టోరీ చెప్తాను మీకు, చాలా విచిత్రమైన స్టోరీ ఇది. ఇది మన శశి వాళ్ళకి తెలుసు, శశి కూడా చెప్పాడు, మళ్ళీ అన్న చెప్పాలి డెఫినెట్లీ అంటే నేను చెప్తాను అన్నాను. మీకు మనకి భారతదేశంలో పివి నరసింహారావు అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మీకు ఎవరికైనా తెలుసా? ఎంతమంది తెలుసు నరసింహారావు గారు? పివి నరసింహ తెలుసు కదా, అందరికీ తెలుసు. ఓకే, పివి నరసింహారావు గారు మన భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో స్వామి ఒక సత్యసాయి నిగమాగమము అని ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టించారనమాట. సో ఆ కళ్యాణ మండపం కట్టించినప్పుడు నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు హైదరాబాద్కి ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నారు. స్వామి కూడా పుట్టపర్తి నుంచి హైదరాబాద్కి వచ్చారు. ఆ సమయంలో స్వామికి కొంతమంది 8 మంది మేము కలిసి స్వామి ఎస్కాట్ లాగా మోటార్ సైకిల్స్ మీద వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, పిక్ క్యాప్లు పెట్టుకుని, సత్సాయి సెక్యూరిటీ ఫోర్స్ అని పెట్టుకుని, ఇవన్నీ పెట్టుకుని స్వామి కార్ని ఎస్కాట్ చేస్తున్నాం హైదరాబాద్లో. ఏమైంది, హైదరాబాద్లో స్వామి వచ్చినప్పుడు కొన్ని వేల లక్షల మంది స్వామిని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. వచ్చి రోడ్ల మీద స్వామి కారు వెళ్తుందని స్వామి కారు ముందు పడిపోయి పాద నమస్కార శాస్త్రాంగ దండ ప్రణాళాలు చేసేసి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడిపోయి ముందు స్వామి కారుకి దండం పెట్టేసి స్వామి కారు మీద పుష్పాంజలి లాగా పూలు జల్లి, దండలు జల్లి ఇవన్నీ చేసేవాళ్ళు. సో అది కంట్రోల్ చేయడానికి ఒక 8 మంది మేము ఒక ఎస్కాట్ గ్రూప్, సత్సాయి ఎస్కాట్ గ్రూప్ అని మేము తయారయ్యాం. సో ఆ రోజు స్వామిని ఎస్కాట్ చేస్తూ మేము ఈ సత్యసాయి నిగమాగమం ఇనాగ్రల్ కోసం బయలుదేరుతున్నాం. సో బయలుదేరుతూ ఉంటే నేను ఆ కాన్వాయ్ని నేను లీడ్ చేస్తాను. స్వామి కారు ఎదురుగా నేను మోటార్ సైకిల్ మీద ఉన్నాను. నా వెనకాల స్వామి కారు వెనకాల సుమారు 30-40 కార్లు, ఒక కాన్వాయ్, పెద్ద కాన్వాయ్. సో నేను ఇది శ్రీనగర్ కాలనీలో కళ్యాణ మండపం హైదరాబాద్లో దారిలో వెళ్తుంటే ఒక మోటార్ సైకిల్ మీద ఇన్స్పెక్టర్ వచ్చి, సార్ మీరు కొద్దిసేపట్లో నిగమం చేరుతున్నారు, దయచేసి మీరు కాన్వాయ్ని కాస్త స్పీడ్ తగ్గించండి, ఎందుకంటే అటుపక్క నుంచి ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారి కాన్వాయ్ వస్తుంది, ఈ 2 కాన్వాయ్లో క్లాష్ అయిపోతే ప్రాబ్లం వస్తుంది, మీరు దయచేసి కాస్త స్లోగా వెళ్ళండి సార్ అని చెప్పాడు. అలాగే బాబు అని చెప్పాను, నేను వెళ్తున్నాను. సో ఇంకా నిగమాగంకి చేరడానికి ఒక 2 నిమిషాలు ఉంటుంది. నేను అలా వచ్చి తిరిగి ఇంకా ఒక నిమిషంలో గేట్ దగ్గరికి ఎంటర్ అవుతాను అనమాట. ఎంటర్ అయ్యే సమయానికి వెళ్ళేటప్పటికి అక్కడ నుంచి నాకు ఏమైంది, ప్రైమ్ మినిస్టర్స్ కాన్వాయ్ వచ్చినట్టు కనపడుతోంది. అయితే ఇమ్మీడియట్గా నేను ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు నేను ఆగాలా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కార్ని ఆపాలా.
బికాస్ డెసిషన్ ఇస్ మైండ్. సో ఇమీడియట్లీ ఆ స్పాట్ సెకండ్లో నేను ఒక డెసిషన్ తీసుకుని నా పక్కన నవీన్ అనే కుర్రాన్ని పిలిచి, నువ్వు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ ఆపమంటే వాడు వెళ్ళాడు, పరిగెత్తు మోటార్ సైకిల్ అని వెళ్ళి ఆ గేట్ ముందు ఇట్లా అడ్డం పెట్టేసి, ఇలా చేయి అడ్డం పెట్టేసి ప్రైమ్ మినిస్టర్స్ కాన్వాయ్ ఆపేసి మమ్మల్ని అందరినీ లోపలికి వెళ్ళమన్నారు. లోపలికి వెళ్ళిపోయాం మేము. స్వామి కారు దిగారు పోర్టికోలో. స్వామి మెట్లెక్కి అక్కడ ప్రైమ్ మినిస్టర్ తోటి 5 మంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, 3 గవర్నర్స్ ఉన్నారు, ఒక 6 మంది యూనియన్ మినిస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ దే వర్ ఆల్ సిట్టింగ్ దేర్ అనమాట, వెయిటింగ్ ఫర్ స్వామి టు బి రిసీవ్. సో స్వామి దిగారు. స్వామి ఇంకా మెట్లకి పైకి వెళ్తున్నారు. మేము అక్కడ కూర్చునేటప్పటికి ఏమైంది, మోటార్ సైకిల్స్ దగ్గర పార్క్ చేసుకున్నాం. అందులోపల ఒక అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ వచ్చి, సార్ మీరు యూఆర్ అండర్ అరెస్ట్ నౌ అని అన్నాడు అనమాట. నేను అప్పుడు గవర్నమెంట్లో పనిచేసేవాడిని, నాకు తెలుసు అన్నాను. సో నేను సార్ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ బ్రీచ్ అయిపోయింది, మీరు ప్రైమ్ మినిస్టర్ కార్ని ఆపారు, ఇది సెక్యూరిటీ బ్రీచ్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అందరినీ అన్నాను. సరే సార్ నో ప్రాబ్లం, నాకు తెలుసు అన్నాను. నేను స్వామి పైకి వెళ్తున్నారు మెట్లెక్కి, స్వామి పైకి వెళ్ళిపోనియండి, దాని తర్వాత నేను వస్తాను అన్నాను. మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అన్నమాట. స్వామి మెట్లెక్కి ఇంకొక అడుగు వేస్తే స్వామి లోపల సత్సాయి కళ్యాణం పట్టుకి లోపలికి వెళ్ళిపోతారు. స్వామి అక్కడ మెట్టేసే ముందు పక్కనే ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు ఉన్నారు, ఇటుపక్క ఎస్బి చవాను, వీళ్ళందరూ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. స్వామి వెనకాల ఇట్లా తిరిగి ఇలా చూసి ఇలా పైకి రండి రా అన్నారు. సో అనేటప్పటికి 8 మంది మోటార్ సైకిల్స్ వదిలేసి పరిగెత్తాం. స్వామి కారు ఆ రోజుల్లో హెచ్జే దొరగారు, శ్రీకాకుళం ఆయన, మన అప్పుడు కమిషనర్ పోలీస్గా ఉన్నారు, ఆయన నడుపుతున్నారు అనమాట. కమిషనర్ పోలీస్ కూడా ఉన్నారు. పైకి వెళ్ళేటప్పటికి మేము పైకి వెళ్ళాము. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపలేదు, ఎందుకంటే స్వామి పిలిచారు. సో లోపలికి వెళ్ళారు. స్వామి లోపలికి వెళ్ళినాక ఆడిటోరియంలో చక్రవర్తి గారిని పిలిచి, ఏం చక్రవర్తి వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు నా ఎస్కార్ట్ బాయ్స్ అని అడిగారు అన్నమాట. స్వామి ఇక్కడ చోటు చూస్తాం స్వామి మేము అని. స్వామి చూసి ఒక చోటు చూసి అదిగో పైన వాళ్ళని కూర్చున్న వాళ్ళని చెప్పు, వాళ్ళని ఖాళీ చేయమని వీళ్ళని వెళ్ళి కూర్చోబెట్టుకొని అక్కడ కూర్చోబెట్టి మాకు కూల్ డ్రింక్లు అనిపించారు. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. స్వామి స్టేజ్ నుంచి దిగి కారిడార్లో రావాలన్నమాట. వస్తుంటే స్వామి అలా నడుచుకుంటూ వస్తున్నారు నరసింహారావు గారితో. మేమందరూ 8 మంది అక్కడ నిలబడి ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ స్వామి రాగానే సెల్యూట్ ఇచ్చామన్నమాట. స్వామి సడన్గా చూసి నవ్వి దగ్గరకు వచ్చి నరసింహ అని చెప్పి స్వామి ప్రైమ్ మినిస్టర్ పిలిచి, ఈ నరసింహ వీళ్ళెవరో తెలుసా నీకు అని అడిగారు. సో నరసింహారావు గారు స్వామి అంటే, వీళ్ళు నా ఎస్కార్ట్ బాయ్స్ వీళ్ళు అన్నారు స్వామి. సో స్వామి మమ్మల్ని నరసింహారావు గారికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. స్వామి వీళ్ళు నా ఎస్కార్ట్ బాయ్స్ అని చెప్పి, ఏం రా అని చెప్తే నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారికి. అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చినాక స్వామి అన్నారు, ఏయ్ నరసింహ వీళ్ళు పెద్ద పొరపాటు చేసినారు తెలుసా ఈరోజు అని అన్నారు. అంటే స్వామి ఏంటి అంటే, ఏం చేస్తావు చెప్పురా అని చెప్పి అన్నారు. సో అప్పుడు స్వామి, ప్రైమ్ మినిస్టర్ సార్ ఈరోజు మీరు గేట్కి ఎంటర్ అయ్యేటప్పుడు మీ కాన్వాయ్ ఆపేసాము, సెక్యూరిటీ బ్రీచ్ చేసినాము, మీ కాన్వాయ్ ఆపేసి ఇది జరిగింది స్వామి అని ప్రైమ్ మినిస్టర్కి చెప్పాను. చెప్తే స్వామి చూసి, ఎందుకు చేస్తే ఎట్లా అని అడిగారు. స్వామి హెల్ప్ చేయాలిగా, మాకు చేసాము, ఏదో హెల్ప్ చేయాలి. స్వామి ఏం చేస్తున్నారు, మంటల్లో ఇంకా కాస్త మంట పెడుతున్నారు అనమాట. ఎందుకు చేస్తే అట్లా అని అడుగుతాడు. అని ఇట్లా చూస్తుంటే నేను చూసి, ఆ క్షణాన నేను ఒక డెసిషన్ తీసుకోవాలి, నేను అనుకున్నాను స్వామి ఫస్ట్ వెళ్ళి దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ వెళ్తే బాగుంటుంది కదా అని ఆ డెసిషన్ తీసుకున్నాను అని ప్రైమ్ మినిస్టర్ చెప్పాను. అప్పుడు నరసింహారావు గారు ఏమన్నారు కదా, స్వామి తప్పేం చేసినాడు, స్వామి తప్పేం చేయలేదు కదా, స్వామి భగవంతుడే కదా స్వామి ఫస్ట్, దాని తర్వాతే కదా స్వామి ప్రైమ్ మినిస్టరు అన్నాడు. అనేటప్పటికి ఇంకా అసలు అర్థం కాలేదనమాట. ప్రైమ్ మినిస్టర్ అనేటప్పటికి అంటే స్వామి అన్నారు, మరి ఏదో నరసింహ వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళందరూ, స్వామి మా మీద కేసు ఆల్రెడీ ఫైల్ అయిపోయింది అన్నమాట, పోలీస్ కేసు, బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ. నరసింహారావు గారు ఇట్లా సీరియస్ అయిపోయి అక్కడ దూరంలో ఒక 10 అడుగుల దూరంలో కమాండర్ ఉన్నాడు అనమాట, నేషనల్ సెక్యూరిటీ ఎన్ఎస్జీ అంటారనమాట. ప్రైమ్ మినిస్టర్కి ఒక ప్రత్యేకమైన ఒక కమాండో టీం ఉంటుంది అనమాట ప్రొటెక్ట్ చేయడానికి. ఆ కమాండర్ ఇటు పిలిచారు. ఆ కమాండర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుగా సెల్యూట్ చేశాడు ప్రైమ్ మినిస్టర్కి. అప్పుడు ఏం చేశారు తెలుసా ప్రైమ్ మినిస్టర్, ఆ కమాండర్ చెప్పాడు, నో కేస్ అగెయిన్స్ట్ దిస్ బాయ్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఆర్డర్స్ అన్నారు. ఈ పిల్లల మీద ఎటువంటి కేసు పెట్టకూడదు, ఇది ప్రధానమంత్రి ఆజ్ఞ
ఆర్డర్స్ అని చెప్పాడు అనమాట. అనే చెప్పుటికి అసలు ఎంత రిలీఫ్ అంటే, జీవితంలో ఎన్ని ఏళ్ళు జైల్లో ఉండేవాళ్ళేమో మాకే తెలియదు. అది స్వామి అలా చేసి అలా చెప్పేసేసి స్వామి కాస్త నడుచుకుంటూ ముందుకెళ్ళి ఒక 3 అడుగులు ముందుకెళ్ళి ఇలా వెనకాల ఇటు చూసి అన్నట్లు నవ్వారనమాట. ఎంత ముచ్చటగా నవ్వారంటే, జీవితంలో చెప్పండి ఇటువంటి ఫ్రెండ్ మనకి లైఫ్లో ఎక్కడన్నా దొరుకుతాడా? మనం అడగకుండా మన జీవితంలో తానంతకు తనే ముందడుగు వేసి మనము లైఫ్లో ఎలా ఉండాలి, మనం ఎలా సేవ్ చేయాలి, మనం ఎట్లా చూసుకోవాలి అనే ఒక ఫినామినన్. స్వామి ఈజ్ ఎ ఫినామినన్ అనమాట. జీవితంలో ఎప్పుడు చూసినా మనము స్వామిని అలా, స్వామి నువ్వే దిక్కు, నువ్వే నన్ను చూసుకోవాలి, నీకంటే బెస్ట్ ఫ్రెండ్ మన జీవితంలో లేడు అని ఒక తపంతో మన జీవితము ముందుకు గడపాలి. సో ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ ద టైమ్ బీయింగ్ నౌ. ఐ థింక్ ఒక గంట మాట్లాడాను ఆల్రెడీ నేను. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే ఐ వుడ్ లైక్ టు టేక్ ద క్వశ్చన్స్ నౌ. శశికాంత్, ప్లీజ్ గో ఫార్వర్డ్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్ దట్ దే వాంట్ ఆస్క్. ఎనీబడీ కెన్ ఆస్క్. మా టీంలో పిల్లలు కానీ పెద్దలు వాళ్ళు ఎవరిని అడగచ్చు. సాయిరాం సార్, రామచంద్ర ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెప్పేశారు మీరు మొదటే. సాయిరాం సార్. నేను డౌట్లు ఉంటాయి కదా, తప్పకుండా ఏమైనా డౌట్లు ఉంటే మనం ఈ రోజు మనం ఆన్సర్ చేయడానికి ఒక అవకాశం ఉంది కదా. ఎవరో సాహిత్ అనే వాళ్ళు చేయెత్తారు. సాహిత్, సాయిరామ్, నేను శశికాంత్. చెప్పు శశి. అంకల్ ఆల్రెడీ నాకు ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి త్రూ మెసేజ్. ముందు అవి అడిగేద్దాం, తర్వాత ఎవరైనా అన్మ్యూట్ చేసి మీ డౌట్స్ మీ క్లారిఫై చేసుకోవచ్చు. బట్ థ్యాంక్ యూ అంకల్ ఫర్ ద నిగమాగమం ఇన్సిడెంట్. అండ్ మీరు ఒకవేళ ఇప్పుడు అది చెప్పకపోయినా అది కూడా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో క్వశ్చన్ అయిపోయి ఉండేది మీకు. సచ్ ఎ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఇన్సిడెంట్, వెరీ మచ్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటంటే, హౌ టు మేనేజ్ అవర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆర్గనైజేషన్ సేమ్ టైం అని ఒక యూత్ అడిగారు. అండ్ దీనికి నా ఎడిషన్ క్వశ్చన్ ఏంటంటే, హౌ యూ మేనేజ్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆర్గనైజేషన్? రైట్, వండర్ఫుల్ క్వశ్చన్. సి, ఒకటి, మన నిత్య జీవితంలో మనం ఒక ఏజ్ వచ్చే వరకు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ మేనేజ్ చేయడం కాస్త కష్టమే. సో మనం ఒక స్టెబిలైజ్ అయ్యే వరకు నా అడ్వైస్ టు యూత్ అండ్ యంగ్ పిల్లలు ఏంటంటే, మీ ప్రొఫెషనల్ లైఫ్ మీరు కాపాడుకోండి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. స్వామి ఏం చెప్పేవాళ్ళు, అరే ఒక యాక్టివ్ వరకు ఒక వారానికి ఒక 4 గంటలు సేవ చేయండి అన్నారు. 4 hours. స్వామి ఈజ్ ఓన్లీ ఫర్ 4 hours ఆఫ్ సేవ, నాట్ మోర్ దెన్ దట్. సో మనం అందరూ మన ప్రొఫెషనల్ లైఫ్లో ఫస్ట్ మనము స్థిరపడదాం. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనము మన ప్రొఫెషన్స్ ఏదైతే మనము ఎంచుకున్నామో, యూత్ ఎస్పెషలీ, ప్లీజ్ డోంట్ సూపర్సీడ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఫర్ ఆర్గనైజేషన్ లైఫ్. ఒక కాస్త స్థిరపడే వరకు బీ వెరీ కాషియస్ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. యూ హ్యావ్ టు మేక్ యువర్ ఎండ్స్ మీట్. మీ జీవితంలో మీ సంసారం కానివ్వండి, మీ ఫ్యామిలీస్ కానీ, మీకు ఒక బాధ్యతలు ఉంటే బాధ్యతలు నిర్వహించండి. రైట్, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్ స్వామి చూసుకుంటారు. నేను ఒక విషయం చెప్తాను, నా లైఫ్ పర్సనల్ లైఫ్ నేను సంకోచించలేదు. స్వామి టుక్ కేర్ ఆఫ్ మై లైఫ్ బికాస్ నా బెస్ట్ ఫ్రెండ్ అని స్వామి నేను అనుకున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్ని చూసుకుంటాడు కదా. ఆ దృఢమైన నమ్మకం మనకు ఉండాలి. నా ఆర్గనైజేషన్ లైఫ్, ఇప్పుడు నేనున్నాను, నాకు ఏంటి, నేను ఒక లెవెల్ వచ్చిన తర్వాత నాకు ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నాకు అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ పైన వచ్చి స్వామి ఆర్గనైజేషన్ వర్క్ కూర్చుంటుంది అనమాట. అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆర్గనైజేషన్ వర్క్ చేసి ఆ 2-3 గంటలు ఏదైతే నేను ఆ ఎక్స్ట్రా వర్క్ చేయాలో నేను ఆఫీస్లో అటువంటి పనులన్నీ చేస్తాను అనమాట. బ్యాలెన్స్ చేయడము చాలా ఇంపార్టెంట్. పెద్దలు ఇంట్లో తల్లిదండ్రులని నొప్పించకుండా వాళ్ళ అనుమతితోటే మనం ఈ కార్యక్రమాలని చేయాలి. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, స్వామి మేము సేవ చేయాలనుకుంటాము కానీ అమ్మ నాన్న ఒప్పుకోరు, ఇవన్నీ చేస్తారు, అమ్మ నాన్నకి చెప్తే అర్థం చేసుకోవాలంటే స్వామి అన్నారు,
అమ్మ నాన్న దగ్గర వెళ్ళి కూర్చోండి. కూర్చుని మీరు నచ్చ చెప్పండి, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను చదువుకుంటాను, నేను అన్ని చేస్తాను అని చెప్పాలి. అదేవిధంగా స్వామి ఒకసారి ఏమన్నారంటే, ఆ, ఆ, చాలా మంది తల్లిదండ్రులు అంటారు, అరే మొన్నే కదరా వెళ్ళొస్తేవి, నువ్వు మొన్నే కదా సేవ చేసి వచ్చావు, ఈ రోజే పోయిన వారమే కదరా వెళ్ళావు, ఇవన్నీ ఈ మాటలు వస్తాయి. అప్పుడు మీరు మెల్లిగా చెప్పండి, ఏ పూటకు ఆ పూట తిండి తినాలి కదా, అప్పుడే కదా జీర్ణం అవుతుంది అని చెప్పాలి తల్లిదండ్రులు కూడా అని స్వామి చెప్పడమే జరిగింది. సో ఈ విషయాలు కొన్ని మనము జాగ్రత్తగా చాలా సెన్సిబుల్ గా మనము ఆలోచించి పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఈ విషయంలో పెద్దవాళ్ళకు కూడా ఒక మనవి, పిల్లల్ని దయచేసి సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఆపకండి. ఎందుకంటే సేవ చేద్దామనే ఒక ఆలోచన అందరికీ జీవితంలో రాదు. వెరీ ఫ్యూ పీపుల్ గెట్ ఇట్. సపోజ్ మీ పిల్లవాడు కానీ, మీ అమ్మాయి కానీ, మీ అబ్బాయి కానీ, లేకపోతే మీ పెద్ద కొడుకులు కానీ, లేకపోతే మీకు తోటి పుట్టిన వాళ్ళు కానీ సేవ చేస్తాము అంటే దయచేసి ఆపకండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్వామి ఆల్రెడీ దిద్దేస్తున్నారు. వాళ్ళకి సేవ చేయాలి అనే ఆలోచన కూడా స్వామి ఇచ్చారు. స్వామి చెప్తారు, అరే మీరు సేవ చేస్తుంటే నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను రా అంటారు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఒక గంట స్కార్ఫ్ వేసుకొని నిలబడండి, మీ జీవితం అంతా నేను చూసుకుంటాను రా అని ఎన్నోసార్లు చెప్పారు. మీ ఏడు తరాలు ఇటు 7 తరాలు అటు నేను చూసుకుంటాను రా అన్నారు. సో సేవ ఇస్ అ గ్రేటెస్ట్ టూల్ టు గెట్ నియరెస్ట్ గాడ్. నేను ఈరోజు ఐ డోంట్ నో ఇఫ్ స్వామికి దగ్గర అయ్యానో లేదో నాకు తెలియదు, కానీ నాకు స్వామి ఒక బెస్ట్ ఫ్రెండ్ అని ఒక దృఢమైన నమ్మకం నాకు ఈరోజు వచ్చిందంటే ఇట్ ఈస్ ఓన్లీ డ్యూరింగ్ సేవ. నాకు రుద్రం రాదు, నాకు పూజలు రావు, పునస్కారాలు రావు, ఏమి రావు. టెంపుల్కి వెళ్తానంటే ఏ టెంపుల్ శివం తప్ప ఏమీ లేదు, ఏదైనా హాలిడే వచ్చిందంటే పుట్టపర్తి తప్ప ఏమీ లేదు, పుణ్యక్షేత్రాలు ఏమీ లేవు. ఏ పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రం అంటే పుట్టపర్తి మహాపుణ్యక్షేత్రం, ఇంతే. ఈ నమ్మకంతో జీవితంలో గడిపేస్తాం అనమాట. ఇంతకంటే మనకి ఏం కావాలి? అందుకని ప్లీజ్ ఎంకరేజ్ చిల్డ్రన్, సేవ చేయండి. పిల్లలు మీరు కూడా అవకాశం, గ్రేటెస్ట్ సేవ అంటే అమ్మకి వెళ్ళి కిచెన్లో హెల్ప్ చేయండి, నాన్నకి ఏదైనా హెల్ప్ చేయండి. తిరిగి మాట చెప్పొద్దండి, అదే పెద్ద సేవ. అమ్మ నాన్నకి తిరిగి మాట చెప్పకపోవడమే మహాసేవ ఈ రోజుల్లో. ఇది చాలా దృఢమైన ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే శశి, నథింగ్ మోర్. కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు పిల్లల్ని. Thank you, Uncle. That's a wonderful answer. Second question, Uncle. How to get close to Swami and how to feel his presence wherever and whenever we need? How to get close to Swami? ఇంతవరకు చెప్పింది అదే స్టోరీ. స్వామి చెప్పింది ఒక్క విషయమన్నా పాటించండి, అప్పుడు యూ డోంట్ నీడ్ టు గెట్ టు క్లోజ్ టు స్వామి, హీ విల్ కమ్ టు యూ. స్వామి ఎప్పుడు అంటుంటారు, స్వామికి పొద్దున 8 గంటలు అయిందంటే స్వామికి లోపల రూమ్ లో, అరే నా భక్తులు వెయిట్ చేస్తున్నాను, వెళ్ళాలి 8 గంటల వెయిట్ చేస్తుంటారు స్వామి పరిగెత్తొస్తారు. మనం ఈ ఒక్కటే దిస్ ఇస్ ద ఓన్లీ అవతార్ వేర్ గాడ్ హ్యాస్ కమ్ టు డివోటీస్. మనం అందరూ వెళ్ళి టెంపుల్స్ దేవుడిని దర్శిస్తాం, భగవంతుడే వచ్చి దర్శనాలు ఇస్తున్నాడు మీకు. చూడండి, దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. హౌ టు గెట్ టు క్లోజ్ టు స్వామి ఇస్, స్వామి చెప్పిన మాటలు వినుకుంటూ, స్వామి హ్యాస్ ప్రీ డిటర్మిన్డ్ యువర్ లైఫ్. స్వామి ఏంటంటే, స్వామి చెప్తారు ఎప్పుడు, నేను ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాంటి వాడరా, నేను ఏ దారి వెళ్ళాలి అని చూపిస్తాను, అంతేగాని ఈ దారిలో తీసుకెళ్ళను. నేను మీకు ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చాను. నేను పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మానవుడికి భగవంతుడు ప్రసాదించాడు. మీకు మంచేదో చెడోదో అందరికీ తెలుసు. ఇక్కడ మానవుడు ఒక్కడికే ఒక విచక్షణ జ్ఞానం ఉంది. ఏ పశువుకి, దేనికి, చెట్టుకి మెట్టుకి ఎవరికీ లేదు విచక్షణ జ్ఞానం. మనకు ఉంది కాబట్టి మనకు మంచేదో చెడోదో తెలుసు. కానీ మనం తప్పులు చేస్తూ పోతాం. మంచి తెలిసినప్పుడు ఆటోమేటిక్ మంచి కార్యాల్లో వెళ్తూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి స్వామి దగ్గర అవుతారు. మనము we don't need to make extra effort at all. Listen to his divine voice and follow his thoughts. That is more than effort. స్వామి లోపల నుంచి స్వామి చెప్తారు, ఫాలో యువర్ కాన్షియన్స్, లిజన్ టు యువర్ కాన్షియన్స్. మన లోపల కాన్షియన్స్ ఏదైతే ఉందో, ఆత్మ ఎప్పుడు కరెక్ట్ చెప్తుంది అనమాట. మన మైండ్ ఎప్పుడు కరెక్ట్ చెప్పదు. మంకీ మైండ్ అంటారు స్వామి.
మన హృదయం మనకి ఏదో కరెక్ట్ అని చెప్తుంది. హృదయం చెప్పేది 10 మందికి వర్తిస్తుంది, మైండ్ చెప్పేది వర్తించదు. మంకీ మైండ్ ఎప్పుడు తప్పు చెప్తుంటుంది అనమాట. సో మన జీవితంలో మన హృదయంలో ఏదైతే మనకి ఒక ఆలోచన వచ్చి మనకు కరెక్ట్ చేయాలి అంటే ఫాలో యువర్ కాన్షియన్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఆటోమేటిక్గా స్వామి దగ్గరికి ముందుకు వెళ్ళిపోతాం. మీరు అవసరమే లేదు. హీ విల్ టేక్ యూ. థ్యాంక్ యూ అంకుల్, సూపర్. సాయిరామ్ అంకుల్, ఇప్పటికి నాకు వచ్చిన క్వశ్చన్స్ అడిగాను. అండ్ ఎవరైనా లైవ్ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే దయచేసి ప్లీజ్ అన్మ్యూట్ చేసి మీరు అంకుల్ ని డైరెక్ట్ గానే క్వశ్చన్ అడగచ్చు. సాయి కృష్ణ. ఏంటి శ్రీరామ్? సరేమ్మా, మ్యూట్ లో ఉన్నావమ్మా. మీరు మ్యూట్ లో ఉన్నారు. నాదొక చిన్న సందేశం, అంటే అది క్వశ్చన్ కాదు, బాబా వారి మాటగా నాకు తెలిసింది. అది నేను నా క్లాస్ లో పిల్లలందరికీ తెలియజేశాను. మరొకసారి ఇక్కడ చెప్తున్నాను. బాబా ఎప్పుడు కూడాను, దైవం ఎప్పుడు కూడాను నా గురించి మీరు ఆలోచించొద్దు, ఏ విషయంలో కూడా నా గురించి ఆలోచించొద్దు. మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉంటాను, నువ్వు మంచి చేయు, నీ చుట్టూ నీ దగ్గరగా నేను ఉంటాను అని చెప్పారు. మేము మా పిల్లలకు అదే నేర్పిస్తున్నాం. ఇచ్చే గుణం ఉండేవాడు మాత్రమే మాధవుడు. మనం ఎప్పుడు కూడా మానవులం కాదు, మాధవులుగా గుర్తింపును పొందాలి అని చెప్తున్నాము. మాధవుడు అంటే దేవుడు, గురువు అని చెప్తూ ఉంటాం కదా, అలా. సో నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇప్పుడే చెప్పారు దేవుడు ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ ఉంటాడు అని. సో ఖచ్చితంగా ఆ ఒక్కదాన్ని మేము అడగాలనుకున్నాం, మీరే మేము అడగకుండానే తెలియజేశారు. సాయిరాం. నేను ఒక్క మాట కూడా నాలో మాట్లాడలేదమ్మా, అంతా స్వామి చెప్పిస్తున్నారమ్మా. అసలు నాకు మాట్లాడటమే రాదు. నేను ఈరోజు మీరు మాట్లాడుతున్నా అంటే నేను మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇది ఆల్ భగవాన్, హీఈస్ ద వన్ హూ డస్ దట్. అస్సలు లేదు. చెప్పమ్మా. జేడివైసి సాయి కృష్ణ. సరేం సార్. సరాం. అంటే నేను చిన్నప్పుడు బాలవికాస్ చదువుతున్నప్పుడు మా బాలవికాస్ గురువు ఏం చెప్పారంటే, నీకేది కష్టం వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి దగ్గరికి వెళ్ళు, స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం చెప్పుకో, అప్పుడు స్వామి నీకేదో విధంగా దానికి సొల్యూషన్ ఇస్తారు. లైఫ్ లో ఎలా దాన్ని అలవాటు చేసుకోవాలి, అది నా క్వశ్చన్. మధ్యలో ఏదో వాయిస్ వచ్చింది, ఐ మిస్ దట్ క్వశ్చన్. కెన్ యు జస్ట్ రిపీట్ ఇట్ వన్స్? అంటే మనకి రెగ్యులర్ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది మనం స్వామిని మనకు మంచి బెస్ట్ ఫ్రెండ్ గా తీసుకొని ఆ ప్రాబ్లం ని స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఫలానా అంటే ఈ సమస్య లేకపోతే నాకు ఇది కావాలి, అది కావాలి, లేకపోతే నాకు ఈ ప్రాబ్లం ఉన్నాను అని మన స్వామితో చెప్పుకుంటాం. అంటే స్వామితో డైరెక్ట్ గా మనం మాట్లాడినట్లు ఉంటాం. సో అది మన రెగ్యులర్ లైఫ్ లో ఎలా మనం దాన్ని ఆచరించాలి? అరే సాయి, ఏంటి సాయి, నువ్వు SMS గురించి మాట్లాడుతున్నావు. సాయి మెసేజింగ్ సిస్టమ్ అది. సో స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, స్వామికి చెప్పడము, దిస్ ఈజ్ ఆల్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. నా ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీలో ఎంతమంది స్వామిని యు కన్సిడర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్? How many of you consider Swami part of your life? Sai Rohita, yes. Sridevi, yes. Sai Charan, yes. Malla, yes. Asuri, oh, చాలా మంది. You all consider Swami as a part of your life. Good, very nice. నన్ను ఇప్పుడు నా మాట వినండి. మీరందరూ you consider Swami as a part of your life. When you consider Swami a part of your life, let me tell you, Swami will work only part-time with you. అర్థమైందా? ఎప్పుడైతే మీరు స్వామిని పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని పెట్టుకుని మీరు కన్సిడర్ చేసి ముందుకెళ్తున్నారు, స్వామి మీతో పార్ట్ టైమే ఉంటారు. స్వామే నా లైఫ్ అనుకుని జీవితంలో ముందుకెళ్ళేవాళ్ళు, స్వామి నా హృదయవాసి, స్వామి నా లోపల ఉన్నారు, నా అంతరాత్మ స్వామి, స్వామి సిట్టింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మైండ్ అని అనుకుని ముందుకెళ్ళేవాడు జీవితంలో తప్పు చేయడు. వెళ్ళి ఫోటో ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు, ఏమి చేయక్కర్లేదు. హీ విల్ గైడ్ యూ ఎండ్లెస్లీ బికాస్ హీ ఈజ్ సుప్రీం కాన్షియస్నెస్ ఇన్ యువర్ కాన్షియస్.
మీ హృదయవాసి అయినప్పుడు మీతో ఈ తప్పు ఎప్పుడు చేయిస్తాడు? చేయించడు. సో హీఈస్ ఫుల్ టైం దేర్. ఫుల్ టైం ఉన్నప్పుడు స్వామి ఈజ్ ఆల్వేస్ దేర్ విత్. మీరు తప్పు చేసేది ఎక్కడ ఉంటుంది? స్వామి చూపిస్తుంటాడు, దారిని చూపిస్తున్నాడు. మన మనసు ఏం చేస్తుంది? స్వామి ఈజ్ ఆల్వేస్ షోయింగ్ ద రైట్ థింగ్. మన మైండ్ అక్కడ మంకీ మైండ్ లాగా మనల్ని డైవర్ట్ చేస్తుంటుంది. సో మై ప్రేయర్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్ డోంట్ మేక్ స్వామి ఏ పార్ట్ ఆఫ్ యూర్ లైఫ్. డోంట్ మేక్ హిమ్ ఏ పార్ట్ టైం పర్సన్ విత్ యూ. మేక్ హిమ్ యువర్ లైఫ్. స్వామి నా జీవితము, స్వామి నా ఇంట వెంట జంట, నా హృదయవాసిగా ఉండు అని చెప్పి మీరు ముందుకెళ్తుంటే స్వామి విల్ బి కాన్స్టెంట్లీ గైడింగ్. మధ్యలో స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది మైండ్. అరే వినకరా నువ్వు, స్వామి చెప్పేది లోపల హృదయంలో వినకు, నేను చెప్తాను నువ్వు నాది విను అని రోజు ఈ పిక్చర్లు ఇస్తుంటుంది. అది నువ్వు అనిపించేసి దానిని సప్రెస్ చేసి స్వామి నువ్వు చెప్పిన మాట వింటాను నేను ముందుకెళ్తే ఆటోమేటిక్గా ఐఎమ్ టెలింగ్ యూ స్వామి విల్ బి వెరీ క్లోజ్ టు యూ. This is something very, very close to my heart and I follow it very, very religiously. I think this is what we should all do. చెడు మంచో స్వామి నువ్వు హృదయంలో చెప్పు, నేను ముందుకెళ్తాను నేను. అండ్ ఎప్పుడు చెడు రాదు, తప్పు చేయం మనం. థ్యాంక్ యూ. Yes, I still have 5 minutes. I think I can take one more question. I have a call at 10:30 again. Yeah, uncle. Sairam, ఇంకెవరైనా ఉంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. లేకపోతే ఐ వాంట్ టు ఎండ్ విత్ వన్ స్మాల్ స్టోరీ. యా అంకుల్ ప్లీజ్. ఓకే రైట్. సో ఒకసారి స్వామి ఒక ఇంటర్వ్యూలో కూర్చుని ఒక పిల్లవాడిని నువ్వు ఏం చదువుకున్నావురా అని అడిగారు. అంటే స్వామి నేను బీకామ్ చదువుకున్నాను స్వామి అని. ఏం పరీక్షలు ఎట్లా రాస్తేవి అని అడిగారు. స్వామి బాగా రాస్తాడంటే 2 సబ్జెక్టులు పోయినాయి కదా అని అన్నారు స్వామి. వీడేమో బాగా రాశానని చెప్పాడు, స్వామి ఏమో 2 సబ్జెక్టులు పోయినాయి కదరా అని అన్నారు. అప్పుడు మాలో ఒక గ్రూప్ వాడు హీ వాజ్ ట్రైయింగ్ టు ఇంట్రడ్యూస్ దట్ బాయ్. స్వామి ఈ పిల్లాడు దిల్సుఖ్ నగర్లో ఉంటాడు అంటే స్వామి వాడిని కట్ చేసి, రే వాడి మార్కులు నేను చెప్తున్నప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు, ఏం చదువుతున్నాడు, ఏం చేస్తాడా అది నాకు తెలియదారా అని స్వామి అన్నారు ఫస్ట్ థింగ్ అని చెప్పి ఇంకో కుర్రాడిని చూసి అన్నారు నువ్వేం చదువుతున్నావురా అంటే స్వామి నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. నువ్వు బీటెక్ BTECH చదువుతున్నావు కదా, బీటెక్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్నారు. సో స్వామి ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఒక సెమిస్టర్లో ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయని చెప్పుకుంటూ వెళ్ళాను. స్వామి అన్నారు ఒక బీటెక్ సబ్జెక్ట్ నువ్వు పాస్ అవ్వాలంటేనే నువ్వు ఎంత కష్టపడాలి, నువ్వు ఇన్ని కోర్సులు చేయాలి, మరి నా గ్రేస్ GRACE విన్ అవ్వాలంటే నువ్వు ఎంత చేయాలిరా జీవితంలో అని చెప్తూ నువ్వు సేవ చేసుకోరా, ఆటోమేటిక్గా నా గ్రేస్ నీకు వస్తుంది అని చెప్పారన్నమాట. సో చివరిగా నేను మన పిల్లలందరికీ చెప్పేది, పెద్దవాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే స్వామి గ్రేస్ పొందాలంటే సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి, సేవ చేయండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, ముందుకెళ్ళండి. స్వామి ఆటోమేటిక్లీ బికమ్స్, మీకు తెలిసి తెలియకుండానే స్వామి విల్ బికమ్ యువర్ best friend in life. And there are so many people in the world who can actually నేను చెప్పిన మాటకి దే విల్ ముద్ర వేస్తారు. బికాస్ ఎప్పుడైతే మనం సేవ చేసుకుంటూ స్వామి చెప్పిన మాట వినుకుంటూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా స్వామి విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ లైఫ్స్. విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అందరు పిల్లలు ఎవరైతే అంకుల్ సాయిరామ్, యాక్చువల్ గా మీరు స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందే ఇంకొక హ్యాండ్ రైజ్ అయ్యింది, బట్ మనం ఇగ్నోర్ చేసాం. జస్ట్ దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్. అంకుల్ తను నాకు మెసేజ్ చేశారు అండ్ తను అంటున్న విషయం ఏంటంటే ఇప్పుడు స్వామి మనం ప్రెజెన్స్, స్వామి మనతోనే ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పారు స్వామి ప్రెజెన్స్, స్వామి ఫోటో దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదు. బట్ స్వామి మనతో ఉన్నారు అని మనం తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు స్వామి ఈస్ ఫాలోయింగ్ us, గైడింగ్ us అని అది అంత సింపుల్ గా నమ్మడం అనేది అంత సింపుల్ అయిన థింగ్ కాదు. కరెక్ట్. సో మనతోనే ఉన్నారని మనం తెలుసుకోవడం ఎలా? ఎప్పుడైతే మన జీవితంలో ఏకాగ్రత ఉంటుందో, when there is a unity in thought, word and deed. మనం చాలాసార్లు మనం ఒకటి చెప్తాము, ఒకటి చేస్తాము, థాట్ ఒకటి అనుకుంటాము, ఒకటి మాట్లాడతాము, ఒకటి చేస్తాము. ఎప్పుడైతే ఏకాగ్రత లేకపోతుందో స్వామి మనతో ఉన్నారా లేదా అని పెద్ద డౌట్ వస్తుంది మనకి. బట్ వెన్ యువర్ కాన్షియన్స్ ఈస్ క్లియర్ అండ్ దెర్ ఇస్ అన్ ఈక్వేషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్, స్వామిస్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ ఫెల్ట్. స్వామి ఆటోమేటిక్గా అక్కడ ప్రెజెన్స్ చూపెడతారన్నమాట. ఇంకోటి ఏంటంటే స్వామి ఒకసారి చెప్పారు,
ఐ టెల్ యూ వాట్, ప్రాబ్లం మనతోనే ఉంది. స్వామి మీరు మాతో ఉన్నారా అని ఒకసారి ప్రశ్న అడిగాను స్వామిని. స్వామి అప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అరే మీరు చిన్నప్పుడు సిలోన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని సిలోన్ నుంచి రేడియో వచ్చేది, మీకు తెలుసారా అని అడిగారు. అవును స్వామి వచ్చేది అంటే స్వామి చెప్తున్నారు, అరే అప్పుడు బినాకా గీత్ మాలా అని పాటలు వచ్చేవి వెన్స్డే స్వామి చెప్తున్నారు. ఇది చెప్తూ అది సరిగా వచ్చేది కాదు, వేవ్స్ గా వచ్చేది అది. అప్పుడు ఏం చేసేవాళ్ళు, మీ ట్రాన్సిస్టర్లో ఒక ఫైన్ ట్యూనర్ అని ఒకటి ఉండేది, ఆ ఫైన్ ట్యూనింగ్ చేసేవాళ్ళు. ఫైన్ ట్యూనింగ్ చేయంగానే ఏమవుతుంది, క్లారిటీ వచ్చేది అన్నమాట సౌండ్లో. అదే విధంగా నేను కూడా అంతేరా, నేను సర్వాంతర్యామిని, నేను అన్ని చోట్ల ఉన్నాను. మీ బాడీలో మీరు ఫైన్ ట్యూనింగ్ చేసుకోండిరా. మీరు ఎప్పుడైతే మీరు ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా క్లారిటీ కనపడుతుంది, నా ప్రత్యక్షము మీకు కనపడుతుందిరా అని అన్నారు. ఇంతకంటే మాట ఏం కావాలి మనకి? సో మనలోనే ఉంది లోపం అది. Yes, thank you, Uncle. Thank you so much for the wonderful answer, Uncle. And we want to take 1 more minute of your time. మన రాష్ట్ర విద్యా విభాగ మహిళా సమన్వయకర్త మాధవి ఆంటీ కూడా జాయిన్ అయ్యారు. అండ్ సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ఆవిడ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సాయిరామ్ సార్. సాయిరామ్ గోపి గారు. సాయిరామ్ అండి. సాయిరామ్ బాగున్నాను సార్. సత్యసఖుని గురించి సాయి సోదరులు చాలా అద్భుతంగా వివరించారు. స్వామి ఎప్పుడూ చెప్తుంటారు చూడండి, స్వామి స్నేహితులను మనము ఫ్రెండ్స్ తోటి ఎట్లా మూవ్ అవుతాము, అట్లాగే డివైన్ ఫ్రెండ్ ఆ సఖుడి తోటి ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే ఎట్లాంటి మ్యాజిక్ చేస్తారు స్వామి ఎప్పుడు అంతే కదా. చమత్కార్ ఫస్ట్ స్వామి చమత్కార్, సంస్కార్, పరోపకార్, ఆత్మ సాక్షాత్కార్. అంత అద్భుతమైన ఫ్రెండ్ నిజంగా సత్యసాయి భక్తులు, పైగా ఆ మిషన్ లో వర్క్ చేస్తున్నటువంటి మనందరి అదృష్టం అది. ఎందుకంటే కోటాను కోట్ల ప్రపంచంలో ఆ స్వామిని సఖుడుగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా జీవితంలో ఎంచుకుని ఆయన మార్గంలో నడవటం అనేది అంత చిన్న విషయం కాదు, అదంత తేలికైన విషయము కాదు. కాబట్టి ఆ సఖుని గురించి చక్కగా హృదయపూర్వకంగా ప్రేమగా విన్నవించిన మీకు శ్రీ సత్యసాయి విద్యా విభాగం రాష్ట్ర విభాగం తరపున హృదయపూర్వక సాయిరాం తెలియజేస్తూ సాయిరాం అన్న. సాయిరాం. థ్యాంక్ యూ సాయిరామ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ అసలు మీ 1.5 hour టైం మీరు ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ రియల్లీ ఎ బ్లెస్సింగ్. నేను ఐ వాస్ సర్ప్రైజ్ 1.5 hour మాట్లాడాలని నాకే డౌట్ వచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ అంకుల్, వెరీ మచ్ ఇండక్టెడ్ టు యూ ఇన్ దిస్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ. Anytime you want me to talk to children, I am available. I can even come to Srikakulam. థ్యాంక్ యూ అంకుల్. ఇంకా నేను అడగబోయేది అదే, మీరు ఒకసారి మీ ఫిజికల్ గా కూడా శ్రీకాకుళం వచ్చి ఒక పెద్ద మీట్ పెట్టి పిల్లలందరికీ కూడా గైడెన్స్ ఇవ్వాలి, మీరు అండ్ గంగా ఆంటీ కూడా. అండ్ మేము చూసాము ఆంటీ కూడా ఇన్ ద సెషన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ ఇవాళ మీరు కొన్ని విషయాలు లైక్ నిగమాగం ఇన్సిడెంట్ లాంటి ఒకవేళ చెప్పకపోయినా మేము వదిలిండే వాళ్ళం కాదు. 10:30 తర్వాత కూడా మిమ్మల్ని తీసుకునే వాళ్ళం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంకుల్. అండ్ మీ 10:30కి కాల్ ఉంది అన్నారు, సో ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఎనీమోర్. సో రిక్వెస్టింగ్ బ్రదర్ సాయి కృష్ణ, శ్రీకాకుళం జాయింట్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ అండ్ బాల వికాస్ పూర్వ విద్యార్థి, ప్రస్తుత గ్రూప్ 4 విద్యార్థి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సాయిరామ్. మన ప్రీతమ స్వామివారి దివ్యశ్రీ చరణారవిందములకు మరొకసారి ప్రేమాన్ని ఘటిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అవర్ అయిపోయిందా అన్నట్లు ఉంది మీ ప్రసంగం, కానీ సమయానుభావం పాటించాలి కనుక ప్రసంగాన్ని ముగించడం జరుగుతుంది. సాయి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనే అంశంపై ఆద్యాంతం ఆసక్తికరంగా గ్రూప్ 4 తరగతి అందరూ ఈ తరగతి ఎంత విజయవంతంగా నిర్వహింపజేసిన మన కృతజ్ఞతలు మనందరం తరపున సమర్పించుకుంటూ ఎన్నో ఆసక్తికర విశేషాలతో ఎంతో అద్భుతంగా ఈ అంశంపై అనుభవాలను రంగిస్తూ ముఖ్యంగా
ప్రసంగంలో గ్రేట్ మ్యాన్ అంటే మా గుడ్ మ్యాన్ అనేది కూడా అవ్వాలి. అదేవిధంగా తన జీవితంలో ఎంతటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా సేవ పరంగా వచ్చేసరికి మనం స్వామి దగ్గర అందరూ సమానమే అనే అంశం. అదేవిధంగా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మంచినైతే క్షణంలోనే తీసుకోవాలి, చెడునైతే పోస్ట్ పోన్ చేస్తూ రావాలి. అదేవిధంగా చివరిగా చెప్పిన ఇన్సిడెంట్ స్వామి తనకి ఎలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడనే చెప్పిన అంశం అనేది నిజంగా హార్ట్ టచ్ అయింది. ఎందుకంటే అంతటి గొప్ప స్థాయి అనేది స్వామితో పక్కనుండి స్వామి స్వయంగా మనకి సేవ్ చేశారు అన్న కాన్సెప్ట్ అనేది చాలా హార్ట్ టచింగ్ సార్. అదేవిధంగా యాక్చువల్గా ఈ సమయం అనేది ముఖ్యంగా ఈ సమయం బాల వికాస్ నిర్వహణ సమయంలో మనల్ని ఒక 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి బాల వికాస్ తరగతుల్లో కూర్చోబెట్టిన డాక్టర్ గోపీకృష్ణ పెడతల గారికి మనందరి తరపున సాయం తెలుపుకుంటూ, అయితే ఈ సెంటర్ అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ అనేవి మనం ప్రతి శ్రీకాకుళం జిల్లా ఉన్న ప్రతి సెంటర్లో కూడా లైవ్ గా ల్యాప్టాప్స్ పెట్టి పిల్లలందరూ కూడా వినడం జరిగింది. అది మీరు కూడా చూసారు సార్. అయితే సార్ పరిచయంలో మనం మొదట్లో విన్నాం, వృత్తిపరంగా సిఇఓగా, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా, అదేవిధంగా కంపెనీకి ఎండీగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా తమ అమూల్యమైన సమయాన్ని స్వామి కార్యం కోసం, స్వామి సందేశం పిల్లలకు, స్వామి యువతకు చాలా సత్సంకల్పంతో మన ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్ఎల్పిలో నాకు మీతో కానీ ఎవరికైనా ఒక స్పీకర్ కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ ఇంట్రడక్షన్ కానీ ఇద్దామని ఆలోచన అయితే ఉండేది. కానీ స్వామి స్వయంగా ఎన్ఎల్పి కన్వీనర్ గారికే ఈ విధంగా నాకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవకాశం స్వామి నాకు ఇచ్చారు. చాలా కృతజ్ఞతలండి. ఈ కార్యక్రమం మనకి నిర్దేశం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు రఘుపాద లక్ష్మణరావు గారికి, అదేవిధంగా సండే అయినప్పటికీ తమ సమయాన్ని మన కార్యక్రమం కోసం కేటాయించిన ఆంధ్ర రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల విద్యా విభాగ మహిళా సమన్వయకర్త శ్రీ మాధవి గారికి, మనకి చేయిందంచి సహకరిస్తున్న శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ సోర రామచంద్రరావు గారికి, అలాగే జిల్లా పదాధికారులకు, జోనల్ బాలవికాస్ ఇన్ఛార్జీలకు, క్రియాశీల కార్యకర్తలకు, బాలవికాస్ గురువులకు, యువతకు అందరికీ సాయం తెలుపుకుంటూ మరిన్ని బాలవికాస్ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించే శక్తిని ప్రసాదించాలని స్వామిని మనందరం తరపున వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని శాంతి మంత్రంతో స్వస్తి పలుకుదాం. జై సాయి. సాయిరామ్ సార్, గోపికృష్ణ గారు సాయిరామ్, ధన్యవాదాలు సార్. రామచంద్రం, శ్రీకాకుళం. సాయిరామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సాయిరామ్ సార్. शांति शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय 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 जय।